Welcome to VMR Logics, and guys, this is your VMR. So we are starting all of you VMR Logics lo kotta batch adundi second batch, that is from 5th June all of you. 5th June nunchi we are starting a new batch from 5th June, and the classes will start from 9th June. అయితే జనరల్ కోర్స్ ఫీజు ఆఫ్ కోర్స్ ఫీజు సరికి జనరల్గా 6,000 అండి. అయితే ఎవరైతే ఫస్ట్ 100 మెంబర్స్కి తీసుకుంటారో ఫస్ట్ 100 మెంబర్స్కి కోర్స్ ఫీజు అనేది ఓన్లీ 2,500 రూపీస్ మాత్రమే. కోర్స్ ఫీజు అనేది జస్ట్ ఫస్ట్ 100 మెంబర్స్కి కూడా ఓన్లీ 2,500 రూపీస్ మాత్రమే. మొత్తం టాపిక్స్ అన్నీ కూడా నేనే చెప్తా అండి. నాట్ ఓన్లీ అర్థమెటిక్, ఇందులో అర్థమెటిక్ కాకుండా కొన్ని ప్యూర్ మ్యాథ్స్ టాపిక్లో కావుతున్నాయి. దీంట్లో మీకు అర్థమెటికే కాకుండా మొత్తం 25 టాపిక్స్ అండి. ఈ 25 టాపిక్స్ నేనే చెప్తాను. ఓకే, 25 టాపిక్స్ నేనే చెప్తాను మీకు. మొత్తం కొన్ని ప్యూర్ మ్యాథ్స్లో కావుతున్నాయి. ఈ 25 టాపిక్స్కి మీకు పట్టేదంతా అంటే 2,500 రూపీస్ 4 మంత్స్కి. 4 మంత్స్కి 2,500. మీరు మహా అయితే నెలకి కట్టేది ఎంత అంటే 4 నెలలకు గాను 4,640 రూపాయలు అండి, అంతే. సో 25 టాపిక్స్, ఈచ్ టాపిక్ జస్ట్ మీకు పడేది 100 రూపీస్. అది 4 మంత్స్ వినొచ్చు మీరు. ఆ ఒక్కొక్క టాపిక్ని 4 మంత్స్ వినొచ్చు. ఓకే, సో ఇట్స్ వెరీ లెస్ కాస్ట్ ఆల్ ఆఫ్ యూ, చాలా తక్కువ కాస్ట్. అండ్ ఇది ఓన్లీ ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే. ఓకే, ఈ విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, అసలు ఇది ఎందుకు తీసుకోవాలి? దిస్ యాప్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు క్రాక్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, లేకపోతే సిపిఓ కావచ్చు, ఎస్ఎస్సి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్ పిఓస్, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్ పిఓస్, సిసాట్, గ్రూప్స్, నువ్వు ఏ ఎగ్జామ్ రాస్తావో రాయి, ప్రతి దానికి కూడా ఈ యాప్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత ఇందులో ఇంకా ఫీచర్స్ అంటే ఈ యాప్లో స్పెషాలిటీస్ ఏంటి? యూనిక్ స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. ఫస్ట్ మీకు దర్ ఇస్ అ యూనిక్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అండ్ లాజిక్స్. నీకు బయట దొరికే లాజిక్స్లా కాదండి, ఈ లాజిక్స్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి మీకు. ఓకే, నెక్స్ట్ థింగ్, కాంపిటీషన్ అనేది వెరీ హై. ఇప్పుడు బయట కరోనా వల్ల చాలా మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళ జాబులు పోతున్నాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ చాలామంది. సో మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అరే ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇంత శాలరీ వచ్చింది, జాబ్కి కూడా ఒక రక్షణ లేదు, ఒక ప్రొటెక్షన్ లేదు అనేసి ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే, సో బెటర్ ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదు, ఇంత చదివి ఇప్పుడు నాకు జాబ్ లేక రోడ్డు మీదకి వచ్చాను, అదే ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా అనేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఇటువైపు టర్న్ అవుతున్నారు. కొంతమంది ఇలా టర్న్ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బయట ఉద్యోగ కొరత వల్ల ఈ గవర్నమెంట్ జాబ్ పడింది అంటే కాంపిటీషన్ చాలా బాగా పెరిగిపోతుంది. ఇది ఫ్యాక్ట్. నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసరికి కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పెరిగిపోయిన కాంపిటీషన్లో నువ్వు రాణించాలి అంటే నువ్వు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉండాలి ఎగ్జామ్స్కి. ఓకే, సో దానికోసం ఏంటంటే స్మార్ట్నెస్ చాలా అవసరం. స్మార్ట్నెస్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలి, లాజిక్స్తో లెస్ టైంలో తక్కువ టైంలో ఆన్సర్ ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి అంటే ఈ విఎంఆర్ లాజిక్స్ నీకు హెల్ప్ అవుతుంది. ద నెక్స్ట్ పాయింట్ ఆఫ్ యూ, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. జనరల్గా క్వశ్చన్స్ చాలా మంది చేస్తారంటే ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ప్రాసెస్ చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ జాబ్లు అయితే రావు. నో డౌట్ ఆన్సర్ వస్తుంది, నో డౌట్. కాకపోతే ఇక్కడ నీకు టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో చేయాలి అంటే ఒక క్వశ్చన్ని నువ్వు ఎలా చేస్తే తక్కువ టైంలో ఇది ఆప్షన్స్ ద్వారా చేయాలా, లాజిక్స్తో చేయాలా, షార్ట్కట్స్తో చేయాలా, ప్రాసెస్తో చేయాలా. నేను ప్రతిదీ కొంతమంది అంటాను సార్ నేనైతే ప్రతిదాన్ని ఆప్షన్ చేయకూడదు, అలా అని ప్రతిదాన్ని షార్ట్కట్ కాదు, దేనికి ఎలా చేయాలి అనేవి నువ్వు కూడా ఈ విఎంఆర్ లాజిక్స్ యాప్ ద్వారా నువ్వు నేర్చుకుంటావు. ఓకే, నెక్స్ట్ అది కాకుండా ఇందులో మీకు బేసిక్స్ టు హై లెవెల్ అంటే ఈజీ నుంచి హార్డ్ క్వశ్చన్స్ వరకు ప్రతిదీ కవర్ చేయడం జరుగుతుంది. జనరల్గా నేను బయట ఆఫ్లైన్లో టీచ్ చేసినప్పుడు ఒక టాపిక్ యావరేజ్ తీసుకోండి. యావరేజ్ తీసుకుంటే ఒక టాపిక్ని వాళ్ళు ఇచ్చే నెంబర్ ఆఫ్ అవర్స్ రిస్ట్రిక్షన్ ఉంటుందండి. ఎక్కడైనా ఆఫ్లైన్ టీచింగ్ అంటేనే ఫ్యాకల్టీకి రిస్ట్రిక్షన్, ఇన్ని అవర్స్లో ఫినిష్ చేయండి అనేసి.
కానీ ఇక్కడ ఏంటంటే ఆన్లైన్కి వచ్చేసరికి ఇది ఓన్ యాప్ కాబట్టి నా ఇష్టం వచ్చిన అవర్స్ తీసుకోవచ్చు. దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ అవర్స్. దానివల్ల ఒక్కొక్క టాపిక్కి మీకు ఆల్మోస్ట్ 100 ప్లస్ 115 to 120 క్వశ్చన్స్ వస్తాయండి, 125 క్వశ్చన్స్. దీనివల్ల మొత్తం మీద మీకు 2500 టాప్ క్వాలిటీ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది మొత్తం యాప్లో మీకు. ఓకే, ఆ 2500 నేర్చుకున్నావు అంటే నువ్వు తర్వాత ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. ఓకే, సో బేసిక్స్ టు హై లెవెల్ అనేది మీకు కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ యు నో దాట్ దెర్ ఇస్ నో మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇన్నాళ్ళు నేను వర్క్ చేసింది ఫ్యాకల్టీగానే వర్క్ చేశాను. బికాస్ ఐ డోంట్ నో మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి తెలియదు. నాకున్న స్ట్రెంత్ ఎవరు అంటే స్టూడెంట్స్, మీరే. మీరు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ చేరవేస్తారనేసి ఐ జస్ట్ అనుకుంటున్నాను. మీరు ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయటం వల్ల నా యాప్ విషయాలు అందరికీ తెలుస్తాయి. నాకు మార్కెటింగ్ ఎవరు అంటే స్టూడెంట్స్, మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ అయితే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పే చేయాలి దీనికి. గైస్, మొబైల్ నుంచి ప్లే స్టోర్లో విఎంఆర్ లాజిక్స్ అని క్లిక్ చేయండి. మొబైల్ నుంచి ప్లే స్టోర్లో విఎంఆర్ లాజిక్స్ క్లిక్ చేయండి. ఇగో ఇలా వస్తుందండి విఎంఆర్ లాజిక్స్. అది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, మీకు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసుకోండి మొబైల్లోకి. ఓపెన్ వస్తుందండి, విఎంఆర్ లాజిక్స్ ఓపెన్ చేసుకోండి, మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ప్లే స్టోర్లోంచి మొబైల్లోకి విఎంఆర్ లాజిక్స్ ఇన్స్టాల్ చేయండి, ఫస్ట్ పాయింట్. తర్వాత గైస్, నెక్స్ట్ ఆఫ్ యూ ఆ ప్లేస్ తర్వాత స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్ ఆ ఓపెన్ తర్వాత యాప్ అందులో స్టోర్లోకి వెళ్తే స్టోర్లో మీకు ప్రెసెంట్ ఓన్లీ 2 కనబడతా ఉంటాయి. ఏంటి, ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్ కోర్సులు 2 కనబడతా ఉంటాయి. ఇవి లాస్ట్ బ్యాచ్ అండి, లాస్ట్ బ్యాచ్ సంబంధించి కనబడతాయి. అయితే 5th నుంచి కొత్తగా ఇంకో 2 వస్తాయండి. ఈ 2 5th నుంచి యాడ్ అవుతాయి, ఈ 2 కూడా. ఓకే, ఇది లాస్ట్ బ్యాచ్. అంతకు ముందు ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే 3500 రూపీస్ ఉంది, అది కూడా పెరుగుతుంది తర్వాత. ఇప్పుడు రైట్ నో కాస్ట్ అందులో ఆ ఓల్డ్ బ్యాచ్ 3500, అది కూడా రేట్ పెరిగింది కాసేపులో కొన్ని రోజుల తర్వాత. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే బ్యాచ్కి మాత్రం ఫస్ట్ 100 మెంబర్స్కి ఫీజు మాత్రం 2500 ఉంటుంది. అది ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే. అడ్మిషన్ 5th జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి అడ్మిషన్స్. 5 జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి అడ్మిషన్స్. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది ఏంటి, 2 రకాలు చూసుకోవచ్చు. ఒకటి మొబైల్లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో చూసుకోవచ్చు. మొబైల్లో చూడాలంటే ఇది, ల్యాప్టాప్లో చూడాలంటే ఇది. మీరు దేంట్లో చూడాలనుకుంటారో దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మీకు. ఇది క్లిక్ చేయగానే ఇలా స్టేట్ అడుగుతుంది, బై నో వస్తుంది. క్లిక్ చేయండి. బై నో అనగానే ఇలా స్టేట్ అడుగుతుంది, స్టే క్లిక్ చేయండి. స్టే క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ ద పేమెంట్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా విఎంఆర్ లాజిక్ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకా ఆప్షన్స్ అండి, నెట్ బ్యాంకింగా, వాలెట్సా, యూపీఐయా. వాలెట్స్ ఇన్ ద సెన్స్ ఫోన్పేనా, గూగుల్ పేనా, అమెజాన్ పేనా, ఇంకేముంటే అలాంటి ఇందులో ఉంటాయి. మీ ఇష్టం, మీరు ఏదో సెలెక్ట్ చేసుకుని పే చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు యాప్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, యాప్ పే చేసిన తర్వాత మీకు వీడియోస్ ఎక్కడ ఉంటాయి. యాప్ పే చేసిన తర్వాత వీడియోస్ అనేది వీడియోస్ ఎక్కడ ఉంటాయి అంటే ఇది ఓపెన్ చేయండి ఫస్ట్. అంటే ఇదే క్లిక్ చేయండి. స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు కంటెంట్ అని ఉంటుంది లోపల. కంటెంట్ అని ఉంటుంది. ఆ కంటెంట్లో మీకు వీడియోస్ అన్నీ ఉంటాయండి. లైన్లో రోజు ఒక 1.5 వీడియో అనేది 1.5 అవర్ వీడియో రిలీజ్ అవుతుంది మీకు అందులో. ఓకే, సో పాయింట్స్ అబ్జర్వ్. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇఫ్ యు అబ్జర్వ్ గైస్, యూ కెన్ వాచ్ ఈ వీడియోస్, యూ కెన్ వాచ్ అన్లిమిటెడ్ టైమ్స్. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోవచ్చు ఈ వీడియోస్. కోర్స్ డ్యూరేషన్ 4 months కాబట్టి ఈ 4 monthsలో వీడియో నువ్వు ఎన్నిసార్లు చూడదలుచుకున్నావో అన్నిసార్లు చూసుకోవచ్చు. సెకండ్, అయితే లాగిన్ అనేది 4 times చేస్తారండి. సపోజ్ కొంతమంది చేస్తారంటే, సార్ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, అరే నేను తీసుకుంటాను తర్వాత నువ్వు ఒక రోజు నేను ఒక రోజులో మార్చుకుందాం అంటాడు. మొబైల్ ఆ సిమ్ కార్డ్ ఏదైతే ఓటీపీ వస్తుందో అది 4 times కన్నా ఎక్కువ వస్తే 5వసారి బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిన తర్వాత మీరు ఫోన్ చేసి, సార్ ఇలా మా బ్లాక్ అయింది మాకు చేయండి, మేము ఏమీ చేయలేము. సో బెటర్ ఏంటంటే మీ యాప్ మీరే యూజ్ చేసుకోండి. పక్కోడికి హెల్ప్ చేద్దామని చూస్తే మీది బ్లాక్ అవుతుంది. ఓకే, సో యాప్ అనేది 4 times మీరు లాగిన్ చేసుకోవచ్చు. అంటే సిమ్ కార్డ్స్ 4 times మొబైల్స్ మార్చుకోవచ్చండి. సపోజ్ ఈ మొబైల్ వేసుకున్నావు, ఆ మొబైల్ పని చేయట్లేదు, ఇంకో మొబైల్ వేసుకుంటా అన్నావు, వేసుకో, నో ప్రాబ్లం. సేమ్ సిమ్ కార్డ్. మళ్ళీ అలా కాదు, అదే మళ్ళీ ఇంకో మొబైల్ వేసుకుంటా అన్నావు, వేసుకో, పర్వాలేదు, సేమ్
అలా 4 టైమ్స్ వరకు మీరు మార్చుకోవచ్చు. 4వ సారి తర్వాత ఏమైందంటే అది ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ అయిపోయిన తర్వాత మేము ఎవరం కూడా ఏమీ చేయలేము. ఓకే, తర్వాత వైఫై ఉంటే చాలా బెస్ట్ అండి. వైఫై ఉంటే ఏంటంటే అసలు నీకు బఫరింగ్ అనే ప్రాబ్లం అయితే రాదు. ఒకవేళ మొబైల్ డేటా ఉంటే మీరు మొబైల్ డేటా ఎక్స్టెండ్ చేసుకోవాలి, అంటే కొంచెం పెంచుకోవాలి మొబైల్ డేటాని, లేకపోతే బఫర్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే బఫరింగ్ ప్రాబ్లం వస్తుందో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ డౌన్లోడెడ్ వీడియోస్ అన్ని డౌన్లోడెడ్ వీడియోస్లో ఉంటాయి మొత్తం యాప్లోనే. అక్కడ మీరు హ్యాపీగా నెట్ ఆఫ్ చేసిన తర్వాత మొత్తం అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇది ఆండ్రాయిడ్లో పనిచేస్తుంది, ఐఫోన్లో పనిచేస్తుంది, ల్యాప్టాప్లో దేంట్లో కానీ దాంట్లో చూసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ ల్యాప్టాప్స్ కానీ దేంట్లో కానీ దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఆఫ్ యూ, ఈ ఆన్లైన్ క్లాసెస్ మీకు అన్ని రికార్డెడ్ క్లాసులు ఇవన్నీ కూడా రికార్డెడ్ క్లాసులు ఇవన్నీ కూడా మేము రోజు ఒక 1.5 అవర్ పాటు వీడియో రిలీజ్ చేస్తాం. ఎవ్రీ డే రోజు ఒక 1.5 అవర్ వీడియో రిలీజ్ అవుతుంది. మేము ఏ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తామో ఆ ఆర్డర్లో చూస్తే సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకోవడం జరుగుతుంది మీరు. ఓకే, మేము ఏదైతే ఆ రోజు 1.5 అవర్ మొత్తం ఒక్కసారిగా మీకు వీడియోస్ ఇచ్చామండి. రోజుకు 1.5 అవర్ వీడియో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ యాప్లో క్లాసెస్ ఎలా ఉంటాయి, అది తెలుసుకోవడం కోసం ఒక టాపిక్ పెయిడ్ క్లాసెస్ అంటే నెంబర్ సిస్టమ్ ఆల్రెడీ జరుగుతున్న టాపిక్, ఆ నెంబర్ సిస్టమ్ క్లాసెస్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్లో నెంబర్ సిస్టమ్ క్లాసెస్ మీకు ఈ యాప్లో క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది చూడండి, ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. యాప్లో ఉన్న క్లాసెస్ యూట్యూబ్లో మీకు ఫ్రీగా ఇస్తున్నాము, ఒకసారి చూడండి. అంటే స్టాండర్డ్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం. ఓకే, రైట్, ఎంజాయ్ విత్ అవర్ నెంబర్ సిస్టమ్ క్లాసెస్. Thank you guys. Thank you so much. Let's start with the number system topic now. Okay. Morning guys. Welcome to VMR Logics. And guys, this is your VMR. Number system second class of today's class. That is number system third video. Okay. Observe. So if you look at it, I already told you number system lo mottam manaki 20 concepts untayi. Number system lo mottam manaki 20 concepts unnayi. లాస్ట్ క్లాస్ మనం కౌంటింగ్ నెంబర్స్ చూసామండి. కౌంటింగ్ నెంబర్స్ ఫార్ములా లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1. రిపీట్, కౌంటింగ్ నెంబర్స్ ఫార్ములా లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1. కాన్సెప్ట్, నెక్స్ట్ కాన్సెప్ట్ వరుస భాగాహారం, సక్సెసివ్ డివిజన్. మీనింగ్ ఏంటండి? కోషంట్ ఆఫ్ ద ఫస్ట్ డివిజన్ బికమ్స్ ద నెంబర్ ఫర్ ద నెక్స్ట్ డివిజన్. మొదటి భాగాహారంలోని భాగఫలం రెండో భాగాహారం యొక్క నెంబర్ అవుతుంది, సంఖ్య అవుతుంది. రైట్, వరుస భాగాహారం లాజిక్ ఏంటి? క్రాస్ స్ట్రైట్, క్రాస్ స్ట్రైట్, క్రాస్ స్ట్రైట్. క్రాస్ అంటే మల్టిప్లై, స్ట్రైట్ అంటే ఎడిషన్. క్రాస్ అంటే మల్టిప్లై, స్ట్రైట్ అంటే ఎడిషన్. రైట్, కాన్సెప్ట్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ యూ ఫైండింగ్ యూనిట్ డిజిట్. రైట్ నౌ వి ఆర్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఫైండింగ్ యూనిట్ డిజిట్, ఒకట్ల స్థానం కనుగొనడం. అయితే 2, 3, 7, 8 cycle length 4, 4, 9 cycle length 2, 5, 6 cycle length 1. Right? Yes or no? So we are in continuation of the concept number 4. Our concept 4 continuation now. In all we have totally 20 concepts andi. మొత్తం ఇవన్నీ కాన్సెప్ట్స్, మొత్తం 20 కాన్సెప్ట్స్ ఉంటాయి. మొత్తం 20 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇగో 20 కాన్సెప్ట్స్. రైట్ నౌ వీఆర్ ఇన్ ద అయితే ఒక అదే ఆర్డర్లో మధ్య మారుస్తూ ఉంటాం, ఆర్డర్స్ మారుస్తూ ఉంటాం. ఓకే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చాప్టర్ దిస్ ఇస్. ఓకే, నౌ వీఆర్ ఇన్ ఫైండ్ యూనిట్ డిజిట్, ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనుట. ఆ కాన్సెప్ట్లో ఉన్నాం. కంటిన్యూషన్ ఆఫ్ ఒకట్ల స్థానం అంకెను కనుగొనుట. సో కమింగ్ టు యూనిట్ డిజిట్ ఆఫ్ కమింగ్ టు యూనిట్ డిజిట్, ఒకట్ల స్థానంలోని అంకెను కనుక్కొనుట. దానికి బేసిక్ పాయింట్ 2, 3, 7, 8 సైకిల్ లెంత్ 4, 4, 9 సైకిల్ లెంత్ 2, 1, 5, 6 సైకిల్ లెంత్ 1. రిమైండర్ కనుక ఎప్పుడైనా 0 వస్తే దాన్ని కొట్టేసి టేక్ ద సైకిల్ లెంత్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 36 into 432 into 5381 into 1 2 3 4 7.
మల్టిప్లై చేస్తే ఒకట్ల స్థానంలో అంకె ఎంత, ఒకట్ల స్థానంలో అన్నీ వద్దు, ఫైండ్ యూనిట్ డిజిట్. ఒకట్ల స్థానంలో అంకె అడిగాడు, నువ్వు మొత్తం మల్టిప్లై చేయకూడదు కూర్చొని, ఓన్లీ యూనిట్ డిజిట్స్ చూడు, ఓన్లీ యూనిట్ డిజిట్స్. అబ్జర్వ్, లెట్స్ మల్టిప్లై ఓన్లీ యూనిట్ డిజిట్స్. 6 2s are 12, I am writing only 2. 2 1s are 2, 2 7s are 14, 4, answer 4. What unit digit? Let's multiply only unit digits. Ready? Yes or no? Look, 83 into 781 into 4329 into 8361. Multiply. ఇవన్నీ గుణిస్తే ఒకట్ల స్థానంలోని అంకె ఎంత? స్టార్ట్. 3 1s are 3, 3 9s are 27, 27 7, 7 7s are 49, అయిపోయింది 9 ఆన్సర్. ఒకట్ల స్థానంలో అంకె అంటే లెట్స్ మల్టిప్లై ఓన్లీ యూనిట్ డిజిట్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, వన్ ఎగ్జాంపుల్. ఒకట్ల స్థానంలోని అంకె ఎంత? క్వశ్చన్. ఒకట్ల స్థానంలోని అంకె ఎంత? ఇది క్వశ్చన్. కమలిగిరా గైస్, ఇప్పుడు 2 3 వాడు అడిగింది యూనిట్ డిజిట్ కాబట్టి దీంతో సంబంధం లేదు. లెఫ్ట్ సైడ్ ఓన్లీ 1 పవర్ 756, 2 పవర్ 757, 3 పవర్ 758. వాడు యూనిట్ డిజిట్ కాబట్టి దీంట్లో యూనిట్ డిజిట్ దీంట్లోది సేమ్, దీంట్లో యూనిట్ డిజిట్ దీంట్లోనే సేమ్ ఉంటుంది. సో ఓన్లీ యూనిట్ డిజిట్స్ రాసుకోండి, ఓన్లీ యూనిట్ డిజిట్ ఒకటి స్థానం రాసుకోండి, మిగతాది అవసరమే లేదు, పట్టించుకోకల్లా. రైట్. నెక్స్ట్ 1 పవర్ ఎనీథింగ్ 1. నెక్స్ట్ 2 కి సైకిల్ లెంత్ ఎంత? 2 కి సైకిల్ లెంత్ 4. సో 2 పవర్ రిమైండర్ ఆఫ్ 4 కి లాస్ట్ 2 డేస్ తీసుకోవాలి, లాస్ట్ 2 డేస్ 57. అలాగే 3 పవర్ రిమైండర్ ఆఫ్ 3 కూడా సైకిల్ లెంత్ 4 కాబట్టి లెట్స్ టేక్ లాస్ట్ 2 digits, that is 58. Come on, 4th table, 1 time, 4 4s are 16, remainder 1, 4 1s are 4, 4 4s are 16, remainder 2, 1 plus 2 power 1 2, 3 square 9, 9 plus 1 10 plus 2 12. ఒకట్ల స్థానంలో అంకె అడిగాడు, 2 ఆన్సర్. yes or no? So question number 30, all of you, question number 30, find the unit digit. ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనుము. క్వశ్చన్. 1 factorial plus 2 factorial plus 3 factorial plus 4 factorial plus 5 factorial plus dot 1000 factorial. ఒకట్ల స్థానంలోని ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే what is a unit digit? Is the question. Right? Observe. For that, all of you, let us solve one by one. And observe. 1 factorial 1. Observe, observe. 2 factorial 2. 3 fact. Let's set the first values. 3 factorial అంటే 3 into 2 into 1 6. 4 factorial 4 3 2 1 24. 5 factorial 5 4 3 2 1 120. ఎందుకంటే ఇక్కడ 5 2s ఎంత అంటే 10, చివరిలో 0 వస్తుంది. 6 factorial 6 5 4 3 2 1. చూడండి 5 2s ఎంత అంటే 10, చివరిలో 0 వస్తుంది, మిగతా ముందు అవసరం, లాస్ట్ డిజిట్ కావాలి, ఐ జస్ట్ నీడ్ లాస్ట్ డిజిట్. 7 factorial 7 6 5 4 3 2 1. 5 2s 10, లాస్ట్లో 0 వస్తుంది. అంటే సి 18 factorial 18 into 17 into 10 into 5 into 2 into 1. మరి ప్లస్ గ్యారెంటీ చోలో 0నే, ఇగో ఇక్కడ 10 ఉంది. ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే 5 ఫ్యాక్టోరియల్ చూడండి, 5 ఫ్యాక్టోరియల్ చివరి డిజిట్ ఎంత? 0. ఎస్ ఆర్ నో? అబ్జర్వ్.
ఈ 5 ఫ్యాక్టోరియల్ లాస్ట్ డిజిట్ 0, 6 ఫ్యాక్టోరియల్ లాస్ట్ డిజిట్ 0, 7 ఫ్యాక్టోరియల్ లాస్ట్ డిజిట్ 0, 1000 ఫ్యాక్టోరియల్ లాస్ట్ డిజిట్ 0. అంటే ఒక పాయింట్ అబ్జర్వ్ చేసుకోవచ్చండి, 5 ఫ్యాక్టోరియల్ నుంచి చివరి డిజిట్ ఎప్పుడు కూడా సున్నానే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చూడు దాని ప్రకారం సో వీ విల్ ఫైండ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అండి లాస్ట్ డిజిట్, 2 ఫ్యాక్టోరియల్ 2, 3 ఫ్యాక్టోరియల్ 6, 4 ఫ్యాక్టోరియల్ 24 లాస్ట్ డిజిట్ 4. నాకు యూనిట్ డిజిట్ చాలు, అన్నీ వద్దు. 5 ఫ్యాక్టోరియల్ 0, 6 ఫ్యాక్టోరియల్ 0, 7 ఫ్యాక్టోరియల్ 1000 ఫ్యాక్టోరియల్ 0. So add them, come on, add them. 6 plus 4, 10, 12, 13. What is unit digit? 3 answer. Unit digit is 3. I done. ఇదే క్వశ్చన్ చేంజ్ చేస్తారు చూడండి, ఇదే క్వశ్చన్ అబ్జర్వ్. I'm changing. Like question అడిగారు 1 factorial plus 2 factorial plus 3 factorial plus 4 factorial plus 5 factorial plus 500 factorial. Come on, answer. Answer. See. 1 factorial 1, 2 factorial 2, 3 factorial 3, 4 factorial 24, 5 factorial 0, 6 factorial 0, 7 factorial 0, 500 factorial 0. అంటే ఇక్కడి నుంచి ఎలాగో జీరోలో వస్తుందండి, ఎంత వస్తుంది జీరోలో వస్తుంది. అప్పుడు వస్తుంది 1 plus 2, 3 plus 3, 6 plus 1 factor 1, 2 factor 2, 3 factor 6 అండి, 3 factor 6, 4 factor 24, right? So 6 plus 4, 10 plus 2, 12, 13. Again unit digit is same 3. Yes or no? Okay, ఒక పాయింట్ చూద్దాం. Now question I'm changing. Look, I'm changing the question. 1 factorial, 2 factorial, 3 factorial, 4 factorial, 5 factorial, 6 factorial, 7 factorial, dot, 2000 factorial. Answer. What is unit digit? Answer 3 only. చేయక్కర్లా, ఇదే 3నే. డౌట్ ఉందా? డౌట్ టెస్ట్ చేయి. 1 factorial 1, 2 factorial 2, 3 factorial 6, 3 factorial 6, 4 factorial 24, 5 factorial unit digit 0, 120, 6 factorial 720, unit digit 0. ఇక్కడి నుంచి అన్ని జీరోలు వస్తాయండి, ఆన్సర్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 30 వచ్చింది. యూనిట్ డిజిట్ 3 ఆన్సర్. ఇగో అంటే దీని నుంచి నీకు వచ్చిన పాయింట్ ఏంటంటే, ఇలా క్వశ్చన్ కనబడితే నీకు 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ అప్ టు ఎంతే ఉన్నాయి, ఆన్సర్ అయితే 3నే. ఇంకా అది 1000 ఉన్నా, 500 ఉన్నా, 2000 ఉన్నా, ఆన్సర్ 3. క్లియర్? క్వశ్చన్ నంబర్ 31 అబ్జర్వ్. ఈసారి ఫైండ్ ద యూనిట్ డిజిట్. ఒకట్ల స్థానంలోనే అంకెలు కనుగొనము. సేమ్ మళ్ళీ ఫ్యాక్టోరియల్లో కొంచెం హార్డ్ చేసా. ఇంకా ఫ్యాక్టోరియల్ చూడండి. 1 factorial power 1 factorial is there. 1 factorial అంటే 1 అండి, 1 factorial 1, మళ్ళీ 1 factorial 1. 2 into 2 factorial value 2, 2 factorial value 2, 3 into 3 factorial value 6, 3 factorial value 6, 4 into 4 factor value, 4 factor 4, 4, 3, 2, 1, 4 3 are 12, 12 2 are 24, 1 are 24, 24 for 24. Yes or no? ఇక అయితే నాకు కావాల్సిన ఓన్లీ యూనిట్ డిజిట్. I won't take this part, only this I consider. 5 into 5 factor 120 అంటే 0. యూనిట్ మొత్తం యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానం 0, 120. 6 into 6 factorial యూనిట్ డిజిట్. 6 factorial యూనిట్ డిజిట్ ఎంత? 6 factorial అంటే ఇగో 6 into 5 into 4 into 3 into 2 into 1. 5 2s are 10 ఉంది. ఇక 10 వచ్చింది. 5 2 కన్వర్ట్ చేయాలి కదా, 10 వచ్చింది. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే కావాలి చెక్ చేసుకో. 720 లాస్ట్ లో 0 ఉంది. ఇక అన్ని ఎలాగో 0 వస్తాయండి. 25 కాకపోతే 105, 125 అన్ని 0లే, ఇంకా పట్టించుకోకల్లా.
ఇక్కడ నుంచి నో నీడ్ టు కేర్ ఆఫ్ ఇట్ బికాస్ 0 ఇంటూ సంథింగ్ ఈ మొత్తం జీరోనే. ఇక్కడ ఏమున్నా జీరోనే వస్తాయి. ఎస్ ఆర్ నో? సో టాక్ అబౌట్ ఓన్లీ దీస్ థింగ్స్. ఇవన్నీ ఎలాగో జీరోనే. టాక్ అబౌట్ ఓన్లీ దీస్ థింగ్స్. 1 power 1 2 square 4 4 2s are 8 6 power anything 6 4 see 4 power 24 కావాలండి. రిమైండర్ ఆఫ్ 4 కి సైకిల్ అంత 2 లాస్ట్ 1 కి చాలు కట్ చేస్తే ఎగ్జాక్ట్ అయిపోయింది. రిమైండర్ 0 వచ్చింది అంటే 1 + 8 9 3 6 are 18 4 ఇంటూ రిమైండర్ 0 వస్తే కట్ చేసి 4 power 4 తీసుకోవాలి. 4 స్క్వేర్ సైకిల్ అంత 2 కాబట్టి. సో కమాన్ 9 + 8 17 ఓన్లీ 7 తీసుకోండి. I want only unit digit. 4 into 4 square 16. So 7 plus 4 16 is 64. 4 6 are 24. 4 7 plus 4 11. Unit digit 1 answer. Over. Is this clear? Yes or no? See guys, 5 factorial నుంచి అన్ని జీరోలు వస్తాయండి ఫ్రెండ్స్. 5 factorial నుంచి మొత్తం జీరోలు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. సేమ్ ఫైండ్ యూనిట్ గెట్. ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనము. కనుక్కోవాలి. చూడండి. 1 factorial power 200, 2 factorial power 100, 3 factorial power 198, 4 factorial power 197, 100 factorial power 101. సాల్వ్ చేయాలి. స్టార్ట్. మీకు ఇందాక చెప్పాను. ఏం చెప్పాను? 5 ఫ్యాక్టర్ నుంచి ఏదైనా జీరోనే. ఆ ఒక్క మైండ్లో పెట్టుకోండి. చూడండి. 1 ఫ్యాక్టర్ అంటే 1 పైన 200 ఉందండి. 2 ఫ్యాక్టర్ వాల్యూ 2 ఫ్యాక్టోరియల్లో యూనిట్ డిజిట్ ఏంటి? 2 ఫ్యాక్టర్ అంటే 2నే 199. 3 ఫ్యాక్టర్ అంటే 3 into 2 into 1 6 పవర్ 198. 4 ఫ్యాక్టర్ అంటే 4 3 2 1 24 యూనిట్ డిజిట్ 4 197. 5 పవర్ అంటే 5 ఫ్యాక్టర్ అంటే ఎంతండి? 5 ఫ్యాక్టర్ అంటే 5 4 3 2 1 120 అంటే 0 పవర్ 196. ఇక్కడ నుంచి అన్ని కూడా 0 పవర్ 195. 6 ఫ్యాక్టరీలో కూడా లాస్ట్ డిజిట్ ఎంత అంటే 0నే ఉంటుంది. 1 ఫ్యాక్టరీలో లాస్ట్ డిజిట్ 1, 2 ఫ్యాక్టరీలో లాస్ట్ డిజిట్ 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే లాస్ట్ డిజిట్ ఎంత అంటే 3 into 2 into 1 లాస్ట్ ఒకటే డిజిట్ ఉంది 6. 4 ఫ్యాక్టోరియల్ లాస్ట్ డిజిట్ 4, 5 ఫ్యాక్టోరియల్ లాస్ట్ డిజిట్ 0, 6 ఫ్యాక్టోరియల్ లాస్ట్ డిజిట్ 6 into 5 into 4 3 2 1 720 0. అసలు అక్కర్లేదండి. చూడండి. 5 2s are 10 0 వస్తుంది. ఇక్కడ నుంచి అన్ని జీరోలు వస్తాయి. ఇంకా 5 ఫ్యాక్టరీలతో మొదలుకొని యూనిట్ డిజిట్ ప్రతి దాంట్లోనూ జీరోనే ఉంటుంది. సో నా ఫోకస్ ఏంటంటే ఇక్కడ దాకే. ఈ పార్ట్కి అవసరం లేదు నాకు. ఈ పార్ట్ వరకే ఫోకస్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఫోకస్ ఈ పార్ట్ వరకే. 1 పవర్ ఎనీథింగ్ 1 పవర్ ఏదున్నా యూనిట్ ఎంత అంటే అసలు 1 పవర్ ఏదున్నా 1ఏ. అలాగే 6 పవర్ ఎనీథింగ్ 6ఏ. మీకు నిన్న క్లాస్ చెప్పాను. చూడండి. ఇఫ్ యు రిమెంబర్ లాస్ట్ క్లాస్లో 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 216, 6 పవర్ 4 6. ఇది అవసరం లేదండి. ఈ అవసరం యూనిట్ డిజిట్ ఎంత? 6 పవర్ ఎనీథింగ్ యూనిట్ డిజిట్ ఈజ్ 6 ఓన్లీ బికాస్ సైకిల్ లెంత్ ఆఫ్ 6 1. 1 కూడా సైకిల్ లెంత్ 1, 6 కూడా 6ఏ. ఇక ఈ రెండు సాల్వ్ చేద్దాం. 2 పవర్ 199, 2 పవర్ రిమైండర్ ఆఫ్ 2 కి సైకిల్ లెంత్ 4 కాబట్టి టేక్ లాస్ట్ 2 డిజిట్స్ 99. 4 2s are 18, 4 2s are 8, 4 4s are 16, పోతే 3 ఉంది. రిమైండర్ 3 ఉంటే 2 క్యూబ్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా 4 పవర్ రిమైండర్ ఆఫ్ 4 కి సైకిల్ లెంత్ 2 లాస్ట్ నెంబర్ 2 యొక్క ధర్మం అంటే లాస్ట్ 1 డిజిట్ తీసుకో. లాస్ట్ 1 డిజిట్ 7 అంటే రిమైండర్ ఎంత అంటే 1. రిమైండర్ 1. క్లియర్? సో ఫ్రమ్ దిస్ 1 plus 8 plus 6 plus 4 10 18 19
My question unit digit. Answer 9. Is this clear? Yes or no? Next question. Question number 33. Again, find the unit digit. ఒకట్ల స్థానములోని అంకెను కనుగొనుము. Find the unit digit. ఒకట్ల స్థానములోని అంకెను కనుగొనుము. చూడండి క్వశ్చన్. See guys, 483 power 720 factorial into 654 power 983 factorial. Question I told you very clearly, వాడి యూనిట్ అయితే just take ఈ డిజిట్స్ అవసరం లేదు, ఇవి అవసరంలా. Let us look only the last digit. వాడి యూనిట్ అయితే ఓన్లీ లుక్ ద లాస్ట్ డిజిట్, అంతా అవసరం లేదు. ఓకే చూడండి. సో ఇండైరెక్ట్లీ క్వశ్చన్ ఇస్ దిస్ వన్. 3 power 724 factorial, 4 power 983 factorial. అంటే 3 power రిమైండర్ ఆఫ్ 3 సైకిల్ అండ్ 4. లాస్ట్ డిజిట్ ఈ వాల్యూ సాల్వ్ చేస్తే, ఈ వాల్యూ 724 ఫ్యాక్టోరియల్ సాల్వ్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తాయి అంటే, ఈ 724 ఫ్యాక్టోరియల్ సాల్వ్ చేస్తే 724 ఇంటూ 723 ఇంటూ 700 ఇంటూ 600 ఇంటూ అట్లా పోతా ఉంటే 100 దాకా. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే చాలా పెద్ద ఆన్సర్ వస్తుంది. అంతా వద్దు, లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఆబ్వియస్లీ 2 జీరోస్ వస్తాయి. ఎస్ ఆర్ నో? సో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత అంటే 2 జీరోస్. సో 3 పవర్ 0/4 అంటే 0. ఎప్పుడైనా రిమైండర్ 0 వస్తే కట్ చేసి 4 తీసుకో. 3 పవర్ 4 అంటే 81. యూనిట్ డిజిట్ 1. ఓకే ఈ పార్ట్ అయిపోయింది. ఈ పార్ట్ తీసుకో, 4 పవర్ తీసుకో. 4 పవర్లో ఇంటూ 4 పవర్ రిమైండర్ ఆఫ్ 4కి సైకిల్ లెంత్ 2. 4కి సైకిల్ లెంత్ 2. నౌ 983 ఫ్యాక్టోరియల్ రిమైండర్ సైకిల్ లెంత్ 2 కాబట్టి లాస్ట్ 1 డిజిట్ చాలు. రూల్ 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 1 డిజిట్ చూసి మేనేజ్ చెప్పచ్చు. లాస్ట్ 1 డిజిట్ చాలు. 983 ఫ్యాక్టోరియల్ సాల్వ్ చేస్తే 983 ఇంటూ 982 ఇంటూ 900 ఇంటూ 100 ఇంటూ 1 మొత్తం మల్టిప్లై చేస్తే ఆన్సర్ అవుతుంది. లాస్ట్ 1 డిజిట్ గ్యారంటీ 0 వచ్చింది. 0 ఉందిగా, 0 వచ్చింది. 4 పవర్ 0/2 అంటే 0. రిమైండర్ 0 వస్తే కట్ చేసి సైకిల్ అని తీసుకో 2. సో 3 పవర్ 4 81, 4 స్క్వేర్ 16, 1 6 ఆర్ 6 అనేది ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 6. క్లియర్? ఎస్ ఆర్ నో? వాడి ఫోకస్ ఏం లేదండి. హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ యూనిట్ డిజిట్. ఓకే లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. Question number 34. Question number 34. So, in the earlier guys, my dear friends, come on, guess it. 1 power 2 power 3, 2 power 3 power 4, 3 power 4 power 5, 5 power 6 power 7, 6 power 7 power 8, 8 power 7 power 8 power 9, 8 power 9 power 10, 9 power 10 power 11. దీంట్లో ఒకట్ల స్థానం ఏంటి? Come on, my dear friends. ఇందులో ఒకట్ల స్థానం ఎంత? యూనిట్ డిజిట్ ఎంత? కమాన్ కూర్చొని చేయమంటారా మొత్తం? అంటే ముందు 2Q అంటే 8, 1 power 8 సాల్వ్ చేసారా అలాగా? బయట చూడు, ఫస్ట్ జనరల్గా బయట ఏం చేస్తారు, విఎంఆర్ లాజిక్స్ ఏం చేస్తాయి చూద్దాం. 2 చూద్దాం. మిగిలిన ఫస్ట్ థింగ్ బ్రాకెట్ లేదండి. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈ ఫామ్ లో ఉంటే ఐ విల్ సే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. అలా కాకుండా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంటే ఇట్ ఇస్ ఏ పవర్ ఎం పవర్ ఎన్ ఓన్లీ. అండ్ రిజాల్వింగ్ డన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. రిజాల్వింగ్ డన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. బ్రాకెట్ ఉంటే మల్టిప్లై చేసుకోవచ్చు. బ్రాకెట్ లేకపోతే పవర్ కాన్సెప్ట్ ముందు ఇది సాల్వ్ చేయి, తర్వాత ఈ మొత్తం సాల్వ్ చేయాలి. క్లియర్? సో దాని ప్రకారం ఏంటంటే కొంతమంది సార్ 1 పవర్ 2Q అంటే 8 సార్, 2 ఇంటూ 3 పవర్ 4 సార్ అంటే 81, 3 ఇంటూ 4 పవర్ 5 అంటే 64,
4 cube 64, 4 4 4 256, 256 into 4, 5 6 power 7 అన్నాడు. 6 cube 260 అంటే 6 7 టైమ్స్ రాయాలండి. 1 2 3 4 5 6 7, ఇదొక 216, ఇదొక 216 into 6, ఇలా వేసుకొని చేస్తూ ఉంటాడు. తర్వాత దీంట్లో మళ్ళీ యూనిట్ ఇవ్వాలంటే 3 పవర్ రిమైండర్ ఆఫ్ సైకిల్ లెంత్ 4 కాబట్టి 256 into 4 యూనిట్ చేస్తాను, ఇలా చేస్తా ఉంటాడు ఒక్కొక్కడు. అవన్నీ వేస్ట్ మెథడ్లే, అవన్నీ వేస్ట్ మెథడ్లే. సింపుల్ మెథడ్ చూడండి, సింపుల్ మెథడ్ ఆఫ్ యూ విఎంఆర్ లాజిక్. అబ్జర్వ్ విఎంఆర్ లాజిక్ సింపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ పెడతాను చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది చేయడానికి ముందు ఒక ఎగ్జాంపుల్ పెడతాను. ఒక ఎగ్జాంపుల్ చూడండి. 33 into 124 into 77 into 81 into 93 into 678. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ ఎంత క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే యూనిట్ ఎంత చూడండి. 3 5s are 15, 5 1 అవసరం. 5 7s are 35, 5 1s are 5, 5 3s are 15, 5 2s are 10, 0. స్టాప్. ఆన్సర్ 0. ఇంత చేయటం కన్నా కూడా, ఇదంతా చేయడం కన్నా కూడా చూడండి ఇంకా ఎలా చేయాలి. సింపుల్గా ఏంటంటే ఇక్కడ 5 ఉందండి, ఇక్కడ 2 ఉంది. 5 2s are 10 అంటే ఈ రెండు చేసాం ఫస్ట్. 0 into ఏమైనా చేయి, 0 into ఏమైనా చేయి, యూనిట్ 0 వస్తుంది. ఎస్ ఆర్ నో? దాట్స్ ఇట్, ఓవర్. నాకు కావాల్సిన యూనిట్ చాలు. 0 into ఏమైనా 0నే. సో ఈ ఒక్క లాజిక్ ప్రకారం అబ్జర్వ్ 5 పవర్ ఎనీథింగ్ 5, 5 పవర్ ఎనీథింగ్ 5, 6 పవర్ ఎనీథింగ్ 6. ఇక్కడ 3 పవర్ ఎనీథింగ్ 3 అనకూడదు, 2 పవర్ ఎనీథింగ్ 2 అనకూడదు. నాకు ఇవి తెలియదండి, ఈ వాల్యూస్ తెలియవండి, నాకు ఈ వాల్యూస్ తెలీదు. ఒక తెలుసు, 5 పవర్ ఎనీథింగ్ 5, 6 పవర్ ఎనీథింగ్ 6. నేను చెప్పాను 5 పవర్ ఏదున్నా 5, 6 పవర్ ఏదున్నా 6, ఎందుకంటే సైకిల్ 1 కాబట్టి. అయిపోయింది చూడండి. 5 6 are 30, యూనిట్ డిజిట్ 0. 0 into ఎంతైనా సరే 0, 0 into ఎంతైనా సరే 0. అయిపోయింది క్లోజ్. 5 into 6 30 అండి, యూనిట్ 0. ఇక 0 into అటున్నా ఇటున్నా ఏదైనా సరే 0నే. అయిపోయింది. వాడు యూనిట్ అడిగాడు, క్లోజ్. ఇది క్లియర్. క్వశ్చన్ నెంబర్ 36. 137 పవర్ 13 పవర్ 47 ఒకట్ల స్థానంలో అంకెను కనుగొనుము. చూడండి, 137 పవర్ 13 పవర్ 47. క్వశ్చన్, ఒకట్ల స్థానములోని అంకెను కనుగొనుము. అబ్జర్వ్ 137 పవర్, ఇంతకుముందు చెప్పా ఏ పవర్ m హోల్ పవర్ n, బ్రాకెట్స్ ఉంటే మల్టిప్లై. ఏ పవర్ m పవర్ n, బ్రాకెట్స్ లేకపోతే పవర్ కాన్సెప్ట్ రిజాల్వింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. రైట్, ఇక్కడ బ్రాకెట్ ఉంది అంటే ఏ రాసుకోవచ్చు, 13 into 47. నౌ గైస్, ఈ మొత్తం నెంబర్ అవసరం. వాడు అడిగింది ఒకట్ల స్థానంలోనే అంకె, యూనిట్ డిజిట్ కాబట్టి ఇవంతా అవసరం లేదండి. లెఫ్ట్ సైడ్ కూడా తీసుకోండి. అండ్ 7కి సైకిల్ లెంత్ ఎంత అంటే 4. సో లెట్స్ టేక్ ఎనీ లాస్ట్ వన్ ఇస్ 13 into 47. ఐమ్ టేకింగ్. ఓకే, ఇక రిమైండర్ కావాలి. సార్ నేను మొత్తం మల్టిప్లై చేసి చేస్తాను, అది కూడా టైం వేస్తే. రిమైండర్ కావాలి, డైరెక్ట్ చేయి.
4 3s are 12. Remainder 1. 4 3s are 12. 4 1s are 4. కట్టేపోయింది. 4 1s are 4. కట్టేపోయింది 3 ఉంది. 1 into 3 3. 7 క్యూబ్ అంటే 343. యూనిట్ డిజిట్ 3. ఆన్సర్ 3. ఓవర్. నేను ఇది కూడా ఏంటంటే మల్టిప్లై చేయలేదండి. అది కూడా మల్టిప్లై చేయలేదు. అది కూడా టైం వేస్ట్. మల్టిప్లై చేస్తే టైం వేస్ట్. డైరెక్ట్ గా బై 4 చేశాను. 1 రిమైండర్, ఇక్కడ 3 రిమైండర్. ఇస్ దిస్ క్లియర్? క్వశ్చన్ నంబర్ 37. క్వశ్చన్ నంబర్ 37. అబ్జర్వ్. ఫైండ్ ద యూనిట్ డిజిట్. ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనుము. క్వశ్చన్ 7 power 87 minus 7 power 76. My question to you, ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనుము. 7 power రిమైండర్ ఆఫ్ 7 కి సైకిల్ లెంత్ 4 అండి. 7 కి సైకిల్ లెంత్ 4. లాస్ట్ 2 డేస్ 87. 4 టేబుల్ కట్టబెన్ స్టూడెంట్స్ 1 టైం పోతే రిమైండర్ 3 ఉంది. రిమైండర్ 3 అంటే 7 క్యూబ్ అంటే 343. లాస్ట్ డిజిట్ వచ్చేసరికి 3 అండి. యూనిట్ డిజిట్ మైనస్ 7 పవర్ చూడండి. సైకిల్ రిమైండర్ ఆఫ్ సైకిల్ లెంత్ 4. లాస్ట్ 2 డేస్ 76. రిమైండర్ 7 టేబుల్ 1 టైం 3 ఉంది 36. 4 టేబుల్ 9 టైమ్స్ 7 టేబుల్ 4 టేబుల్ 1 టైం అండి 3 ఉంది 36. 4 9 36. కట్ అయిపోయింది. రిమైండర్ 0. రిమైండర్ 0 వస్తే కట్ చేసి సైకిల్ లెంత్ తీసుకో 4. 7 పవర్ 4 అంటే ఏంటి? 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ 49 ఇంటూ 49. 9 9s 81. యూనిట్ డిజిట్ కాబట్టి ఓన్లీ 81 రాయట్లా, ఒకటే రాస్తారు అంతే. సో ఇది 3 ఇది 1. సబ్ట్రాక్ట్ చేయి. ఆన్సర్ 2. ఆన్సర్ ఇస్ 2. ఆర్ యు గెటింగ్ ఇట్? ఒకట్ల స్థానములోని అంకెను కనుగొనుట. రైట్ నౌ కాన్సెప్ట్ నేమ్. ఫైండ్ యూనిట్ డిజిట్. ఒకట్ల స్థానములోని అంకెను కనుగొనుము. 69 power 3456 34 power 1211. Look. 69 power 3456 minus 34 power 1211. ఒకట్ల స్థానములోని అంకెను కనుగొనుట. సింపుల్. ఏం చేయాలండి? ఇది అవసరం, ఈ డీల్ అవసరం, ఈ డీల్ అవసరం. ఇండైరెక్ట్లీ 9. అబ్జర్వ్. 9 పవర్ రిమైండర్ ఆఫ్ 9 కి సైకిల్ లెంత్ 2 అండి. 9 కి సైకిల్ లెంత్ 2. మీకు 2 3 7 8 సైకిల్ లెంత్ 4. 4 9 సైకిల్ లెంత్ 2. 5 6 సైకిల్ లెంత్ 1. 9 కి సైకిల్ లెంత్ 2. రెండు యొక్క ధర్మం ఏంటంటే లాస్ట్ ఒకటికి తీసుకో, మొత్తం సంఖ్య కల్లా కట్ చేస్తే రిమైండర్ అయితే 0 వచ్చింది. రిమైండర్ 0 వస్తే కట్ చేసి సైకిల్ లెంత్ ఎంత అంటే 9 కి 2 తీసుకో. 9 స్క్వేర్ అంటే 81. ఒకట్ల స్థానం వచ్చింది 1 అండి. మైనస్ మైనస్ మైనస్. ఈసారి 4 పవర్ 12 అనేది 4 పవర్ రిమైండర్ ఆఫ్ 4 కి సైకిల్ లెంత్ ఎంత అంటే 4 అండి. 4 కి సైకిల్ లెంత్ 4. రిమైండర్ 11 వచ్చి ఇక్కడ 11 ఉందండి. కట్ చేయి. 4 2s 8 పోతే రిమైండర్ 3 అంటే 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే ఎంతండి? 4 క్యూబ్ 64. 64 లో 4 రాస్తాను. 64 లో నాకు యూనిట్ కావాలి. 1 minus 4, a very important point, -3. ఒక నంబర్ రాసేటప్పుడు మీకు ఒకట్ల స్థానంలో మైనస్ వచ్చే ఛాన్స్ ఉందా? చూడండి. ఒక నెంబర్ రాస్తున్నాను. ఏదో ఒక నెంబర్ రాస్తే ఈ ఒకట్ల స్థానంలో -7 రావచ్చా? రాకూడదు. మైనస్ రాకూడదు. కానీ ఐ గాట్ మైనస్ ఆన్సర్ దే. అక్కడ మైనస్ వచ్చింది. మైనస్ రావద్దు, కానీ మైనస్ వచ్చింది. ఏం చేయమంటావు? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మైనస్ వచ్చింది అంటే ఎప్పుడైనా మైనస్ వచ్చింది అంటే +10 చేయి. పక్క నుంచి తీసుకో. ఫాలో. +10 చేయి. +10 చేయి. కమాన్. 7 is the answer. రిమెంబర్ గైస్, ఇక్కడ నుంచి ఎప్పుడైనా మైనస్ వచ్చింది అంటే చేస్తావు +10 చేయి. +10 చేసేస్తే ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్?
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఫైండ్ ద యూనిట్ గేట్. ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనము. ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఈ మధ్య రీసెంట్గా అడుగుతారు. చూడండి ఎలా ఇచ్చారు క్వశ్చన్స్. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఓకే 1 క్యూబ్ ఇలా ఇచ్చారా? ఓకే ఓకే ఓకే. ఈసారి ఇలా ఇచ్చారు. ఓకే ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్. ఇక్కడ నుంచి ఒక ఫార్మాట్లో వస్తాయి. 1 స్క్వేర్ టు 90 స్క్వేర్, 1 క్యూబ్ టు 100 క్యూబ్, 1 పవర్ 4 టు 50 పవర్ 4, 1 పవర్ 5 టు 95 పవర్ 5, 1 పవర్ 6 టు 61 అని వేరియస్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక పాయింట్ చెప్తా అండి, ఒక బేసిక్ పాయింట్ చూడండి. ఒక బేసిక్ పాయింట్ 2 3 7 8 సైకిల్ ఎంతదండి? 4. ఎస్ అన్నా? అంటే ఎవ్రీ 4 టైమ్స్కి సేమ్ రిపీట్ అవుతుంది అర్థం. ఎవ్రీ 4 టైమ్స్కి సేమ్ అవుతుంది. 4 9 సైకిల్ ఎంతండి? 2. 5 6 సైకిల్ ఎంతంట? 1. సో ఒక పని చేయొచ్చు. నేనేం చెప్తాను వీటి నుంచి, ఎవ్రీ 4 టైమ్స్కి 1 2 3 4 5 6 7 8 9 ఫర్ ఆల్ ఆఫ్ దమ్ సైకిల్ లెంత్ 4 తీసుకుంటే అన్నిటికీ 4 టైమ్స్ తర్వాత సేమ్ రిపీట్ అవుతూనే ఉంటాయి. కావాలి చెక్ చేసుకోవచ్చు. అన్నిటికీ డౌట్ ఉందా? చెక్ చేసుకో. 4 టైమ్స్ తర్వాత అన్నిటికీ ఎప్పుడు సేమ్ ఉంటాయి. కొన్ని 2కి వస్తాయి, కొన్ని 1 కూడా వస్తాయి. కానీ 4 అనేది కామన్ నెంబర్, అన్నిటికీ సేమ్ అని తీసుకోవచ్చు అలాగా. చూడు 4 పవర్ 1 4, 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 64, 4 పవర్ 4 56, 4 పవర్ 5 4, 16 4. చూడండి ఎవ్రీ 4 టైమ్స్కి 4 6 4 6 మళ్ళీ 4 టైమ్స్కి ప్రతిసారి రిపీట్ అవుతూనే ఉంటుంది. అసలు ఇక్కడ 2 టైమ్స్కి రిపీట్ అయింది, కానీ 4 అని కూడా తీసుకోవచ్చు. అంటే ఒక కామన్ నెంబర్గా 1 to 9 అన్నిటికీ నేను సైకిల్ లెంత్ 4 అని తీసుకోవచ్చు. 1 to 9 దేనికైనా నేను సైకిల్ లెంత్ 4 అని తీసుకోవచ్చు. అది పాయింట్. రైట్, లెట్స్ స్టార్ట్ నౌ క్వశ్చన్. ఇది క్వశ్చన్ అండి. 1 స్క్వేర్ 2 క్యూబ్ 3 పవర్ 4 4 పవర్ 5 5 పవర్ 6 6 పవర్ 7 7 పవర్ 8 8 పవర్ 9 9 8 పవర్ 9 9 పవర్ 10. దీంట్లో ఒకటో స్థానంలో అంకె కనుక్కోవాలండి. 1 స్క్వేర్ తెలిసి రాసేద్దాం ఫస్ట్. 1 2 క్యూబ్ 8 3 పవర్ 4 3 పవర్ 4 సైకిల్ లెంత్ 4 ఉంది, పర్వాలేదు. 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ మైండ్ 3 స్క్వేర్ 9 9 81. సైకిల్ లెంత్ 4 దాటితే 4లు కట్ చేసి రిమైండర్ రాయి. సైకిల్ లెంత్ 4 దాటితే 4 లోపల ఉంది ఫైండ్ అవుట్ చేయి. 4 లోపల ఉంది ఫైండ్ అవుట్ చేయి. 4 ఉంది ఫైండ్ అవుట్ చేయి. 4 4 4 దాటితే 4లు కట్ చేయి. 5లో 4 కట్ చేస్తే ఇక 1 ఉందండి. ఇప్పుడు 4 పవర్ 1 4, 6లో 4 కట్ చేస్తే 2 ఉన్నాయి. 4లు కట్ చేయడమే, 6లో 4 కట్ చేస్తే 2 ఉన్నాయి. 5 స్క్వేర్ 25. అయినా 6 పవర్ ఏదున్నా 6ఏ, 5 పవర్ ఏదున్నా 5ఏ, కట్ చేసే అవసరం లేదు. 8లో 4 2 ఎగ్జాక్ట్ కట్ అయిపోయింది, 0 వచ్చింది. 0 వస్తే 7 పవర్ 4 చెయ్యి. 7 పవర్ 4 తెలియపోతే 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ అనుకొని 49 ఇంటూ 49 అనుకొని 9 9 81 అలా 8 పవర్ 9 వచ్చింది. 9 వస్తే 4 కట్ చేయి. ఒక 4 ఇంకొక 4 8 తీసేస్తే ఇంక 1 ఉంది. 8 పవర్ 1 8, 9 పవర్ 4లు కట్ చేయి. 4 2 8 9 స్క్వేర్ వచ్చింది. 9 స్క్వేర్ అంటే 81. ఇంకా అయిపోయింది. యాడ్ చేయండి. ఇదొక 10, ఇదొక 10 20 30 35 35. దట్స్ ఆల్. ఇదొక 10, ఇదొక 10 20 30 35. నాకు ఒకట్ల స్థానం కావాలి. ఆన్సర్ 5. ఈజ్ దిస్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? అర్థం కదా వస్తే మళ్ళీ వెనక్కి రిమైండ్ చేసుకుని ఏముంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యూనిట్ గేట్. ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనము. క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40 all of you. క్వశ్చన్ నెంబర్ 40. ఫైండ్ ద యూనిట్ గేట్. ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనము. కాన్సెప్ట్ సింపుల్ అండి. ఇలాంటి చాలా వస్తాయి. ఒకట్ల స్థానంలో అంకెను కనుక్కోండి. జస్ట్ కొంచెం కామన్ సెన్స్ అంతే, వచ్చేది ఈజీగా. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి. 384 పవర్ 3469 1783 పవర్ 937 మైనస్ 917 పవర్ 326. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఇగో ఈ 38 అవసరం నాకు, ఈ 178 అవసరం, 91 అవసరం. వాడు ఒకట్ల స్థానం అడిగాడు కాబట్టి క్వశ్చన్ ఏంటంటే
4 పవర్ 3 4 6 9 3 పవర్ 9 3 7 మైనస్ 7 పవర్ 3 2 6 ఇది. అంటే ఇవన్నీ ఒకట్ల స్థానాలు కాబట్టి ఇవన్నీ నాకు సంబంధం లేదు ఫస్ట్. నెక్స్ట్ ఇక దీంట్లో యూనిట్ చేయండి, దీంట్లో యూనిట్ చేయండి, దీంట్లో యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానం అంటే కనుక్కుందాం ఒక్కొక్కటి. ఓకే, సో కమాన్ 4 పవర్ రిమైండర్ ఆఫ్ 4కి సైకిల్ లెంత్ ఎంత 2. 4కి సైకిల్ లెంత్ 4 తీసుకున్నా కూడా అదే వస్తుంది ఆన్సర్ 2. 4కి సైకిల్ లెంత్ 2 కాబట్టి 2 యొక్క ధర్మం ఏంటంటే లాస్ట్ ఒకటి తీసుకో. లాస్ట్ ఒకటి మొత్తం మళ్ళా పల్లెది ఇక లాస్ట్ ఒకటి 9. ఓకే, అలాగే 3 పవర్ రిమైండర్ ఆఫ్ 3కి సైకిల్ లెంత్ ఎంత అంటే 4. 4 యొక్క ధర్మం ఏంటంటే లాస్ట్ 2 తీసుకో, 2 తీసుకోవాలి 37. అలాగే 7 పవర్ రిమైండర్ ఆఫ్ 7 సైకిల్ లెంత్ ఎంత అంటే 4. 4 యొక్క ధర్మం ఏంటంటే లాస్ట్ 2 తీసుకో 26. ఇక రిమైండర్ చెప్పు. 2 టేబుల్ 2 4s are 8. పోతే రిమైండర్ కావాలి. ఎన్నిసార్లు కట్టిన అవసరం రిమైండర్ 2 4 8 పోతే ఇంక రిమైండర్ 1. 4 పవర్ 1 ఎంత అంటే 4. 4 టేబుల్ 4 9s are 36 రిమైండర్ కావాలి 1. ఇక 3 పవర్ 1 ఎంత అంటే 3. 7 టేబుల్ 4 టేబుల్ 4 6 are 24 4 6 are 24 రిమైండర్ 2 వచ్చింది. 7 స్క్వేర్ 49. ఎప్పుడైనా రిమైండర్ 2 1 ఇలా వస్తే పర్వాలేదు. రిమైండర్ కానీ 0 వస్తే 0 తీసుకోవద్దు, కొట్టేసి సైకిల్ అని తీసుకోవాలి. నా 4 + 3 7 7 - 9 2. 7 - 9 అంతా అంటే -2 వచ్చిందండి. -2 కనుక వస్తే ఎప్పుడైనా యూనిట్ అంటే -2 చెప్పకూడదు. అందుకోసం యూనిట్ అంటే -లో వస్తే చేస్తాడు +10 చేసేయి. ఆన్సర్ 8 ఓవర్. దిస్ ఇస్ క్లియర్ ఆఫ్ యూ. ఎప్పుడైనా సరే యూనిట్ ఇచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే నెగిటివ్ వస్తే కనుక నువ్వేం చేస్తావంటే +10 చేయి. +10 చేసి +2కి మార్చేయి. క్వశ్చన్ నెంబర్ 41. ఒకట్ల స్థానంలోనే అంకెను కనుగొనము. ఫైండ్ ద యూనిట్ డిజిట్. మళ్ళీ సేమ్ ఏదండి సింపుల్. ఫస్ట్ ఫైండ్ ద యూనిట్ అప్పుడు ఇవన్నీ అవసరం లేదండి మనకి. ఇగో యూనిట్ కావాలంటే ఈ 6 కావాలి, ఈ 3 కావాలి, ఈ 7 కావాలి. ఇవన్నీ నాకు అవసరం లేదు. ఇవన్నీ వాడేదో ఇస్తాడు, నువ్వు అవన్నీ పడుచుకోవద్దు. ఓకే, మళ్ళీ కమాన్. సో 6 పవర్ ఎనీథింగ్. కమాన్ లుక్ 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 6 ఇగో లుక్. ఇందాక చెప్పాక 6 సైకిల్ ఎంత 1. 6 పవర్ ఏది ఉన్నా 1. 6 పవర్ ఏది ఉన్నా 6. గుర్తు చేసుకో. 6 పవర్ 26 పవర్ 3 1 5 పవర్ 4 1 3 2 ఆన్సర్ 6. అది నీకు ఆల్రెడీ అంత ముందు చెప్పాను, గుర్తుందా? రైట్, లుక్. ఇప్పుడు 6 పవర్ ఏది ఉన్నా ఎంత అంటే 6. దానికి మళ్ళీ చేయక్కర్లా. ప్లస్ 3 పవర్ రిమైండర్ ఆఫ్ 3 యొక్క సైకిల్ లెంత్ 4 కాబట్టి లాస్ట్ 2 డేస్ తీసుకోవాలి. లాస్ట్ 2 డేస్ 24. తర్వాత మైనస్ 7 పవర్ 7కి సైకిల్ లెంత్ కూడా 4 కాబట్టి లాస్ట్ 2 డేస్ తీసుకోవాలి. మొత్తం వద్దు 3 8. సో 6 ప్లస్ 3 రిమైండర్ 4 టేబుల్ 4 6 are 24 ఎగ్జాక్ట్ కట్ అయింది 0 వచ్చింది. రిమైండర్ 0 కనుక వస్తే కట్ చేసి సైకిల్ లెంత్ తీసుకో 4. మైనస్ 7 పవర్ 4 టేబుల్ 4 9s are 36 రిమైండర్ కావాలండి. 4 9s are 36 అండి. 4 9s are 36 రిమైండర్ 2 7 స్క్వేర్ అంటే 49 యాక్చువల్లీ. ఓకే చూడండి. 6 ప్లస్ 3 పవర్ 4 81 1 యూనిట్ డిజిట్. 3 పవర్ 4 అంటే 81. 7 స్క్వేర్ అంటే 49. ఒక యూనిట్ డిజిట్ మాత్రం చాలండి, మొత్తం అక్కర్లేదు. 6 ప్లస్ 1 7 మైనస్ 9 మైనస్ 2 మైనస్ 2 వస్తే +10 చేయి 8 ఆన్సర్. ఐ థింక్ సేమ్ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసామా? 384 వేరే క్వశ్చన్ అండి. సేమ్ వచ్చింది కాతే నో ప్రాబ్లం సేమ్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎక్కడైనా సంవేర్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ వస్తే జస్ట్ ట్రై టు గెట్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూ. క్యాలిక్యులేషన్ మిస్టేక్ అనేది సహజంగా రావచ్చు. వెంటనే కొంతమంది సార్ మొన్న
ఏదో చిన్న క్వశ్చన్లో క్యాలిక్యులేషన్ మిస్టేక్ వస్తే దానికి కామెంట్ బాక్స్లో రాశారు ఒక్కొక్కరు, సార్ ఇది ఎలా, ఇది తప్పు రాశారు, ఇది తప్పు రాశారు, ఒక చిన్న ప్రింటింగ్ మిస్టేక్ తప్పు రాశారంటే పోయిందో చిన్న ప్రింటింగ్ మిస్టేక్. ఓకే, ఒకవేళ వన్ కెన్ ఐడెంటిఫై, ఒకసారి ఎవరైనా ప్రింటింగ్ మిస్టేక్ ఐడెంటిఫై అంటే చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ వస్తే అది అక్కడ పెట్టేసి మీరే ఆన్సర్ కూడా రాయండి, సార్ ఇది ప్రింటింగ్ మిస్టేక్ పడింది, ఇది ఆన్సర్ అని మిగతా అందరికి మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు కామెంట్ బాక్స్లో. ఇఫ్ యూ అబ్జర్వ్ గైస్, జనరల్గా కామెంట్ బాక్స్లో జనరల్గా అందరూ ఏం చేస్తారంటే కామెంట్ బాక్స్ తీసేస్తారు, ఓన్లీ మేము మాత్రమే మెసేజ్ పెడతాం అంతే, మీరు పెట్టడానికి లేకుండా ఆప్షన్ ఉంటుంది. కానీ నేను ఎందుకు ఇచ్చా అంటే ఒకవేళ డౌట్స్ వస్తే మీరు కూడా మీరు రేస్ చేయడం ఉంటుంది కదా అనేసి, డౌట్స్ వస్తే మీరు రేస్ చేస్తే ఎవరో, నేను ఆన్సర్ ఇవ్వకపోయినా డెఫినెట్గా ఎవరో ఆన్సర్ ఇస్తారు. ఆ విషయం వలన అందులో అలా ఉంచాను మీకు. అంటే మీకు ఏదో డౌట్ వచ్చింది, నువ్వు నన్ను అడిగావు, నేను ఎత్తడా ఫోన్లు ఇచ్చేలా, పోనీ నేను ఆన్సర్ ఇవ్వాలా, ఈలోగా ఎవరో ఒకరు స్టూడెంట్స్ గ్యారంటీ ఇస్తారు. ఎవ్రీ వన్ ఈజ్ హెల్పింగ్ టు అదర్స్, దట్ ఐ అబ్జర్వ్. ఆ ఒక్క విషయం వలన మీ డౌట్స్ వస్తే అందులో పోస్ట్ చేస్తే ఎవరో ఒకరు రిజాల్వ్ చేస్తారు. దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్, వాళ్ళు పాపం లిటరల్గా దే ఆర్ హెల్పింగ్ టు స్టూడెంట్స్. అందుకోసం ఏం చేశానంటే కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్, మీరు కూడా కామెంట్స్ పెట్టడానికి నేను ఉంచాను. చాట్ బాక్స్లో వాంటెడ్లా ఉంచాను, మీరు కూడా కామెంట్స్ పెట్టుకోవడానికి. జనరల్గా మీరు ఏదైనా చూడండి, యాప్లో చాట్ బాక్స్లో పెట్టడానికి వీలు ఉండదు. ఓన్లీ అడ్మిన్స్, మేము మాత్రం పెట్టే మెసేజ్ చదవడానికి మాత్రమే మీకు ఇస్తారు ప్రొవిజన్. కానీ నేను ఎందుకు ఇచ్చా అంటే మీకు చాట్ బాక్స్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఒకే ఒక రీజన్, ఎవరికైనా డౌట్స్ వస్తే మిగతా వాళ్ళు వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేస్తారు. ఈ ఒక్క రోజున మూలన ఆ చాట్ బాక్స్ మీకు ఇవ్వడం జరిగింది. క్లియర్? ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ పోతే మీరే అక్కడ రాసేసి దానికి ఆన్సర్ కూడా రాయండి, సార్ ఇలా మిస్టేక్ జరిగింది మై డియర్ ఫ్రెండ్స్, సార్ ఇలా చిన్న మిస్టేక్ చేస్తారు, దీన్ని మీరు ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అని మీరే చెప్పేసేయండి అక్కడ ఐడెంటిఫై చేసిన వాళ్ళు. ఓకే, దిస్ ఇస్ క్లియర్. క్వశ్చన్ నెంబర్ 42. 1 square plus 2 square plus 3 square plus 4 square plus 5 square and so on 90 square. ఒకట్ల స్థానంలో అంకెలు ఉన్నాము. ఇవి ఫ్రీక్వెంట్గా వచ్చిన క్వశ్చన్ అండి. ఇక్కడ అన్ని స్క్వేర్లు ఇచ్చాను చూడండి. ఇప్పుడు క్వశ్చన్ రాయిస్తానంటే ఇక్కడ అన్ని స్క్వేర్లు ఇచ్చాను, నెక్స్ట్ దాంట్లో అన్ని క్యూబ్లు ఇచ్చాను, నెక్స్ట్ దాంట్లో అన్ని పవర్ 4లు ఇచ్చాను, అన్ని పవర్ 5లు ఇచ్చాను, అన్ని పవర్ 6లు ఇచ్చాను. అది హెడింగ్ 5లు 4లు పవర్లో 3లు పవర్లో 2లు. సార్ పవర్ 1 మిస్ అయింది సార్ అలా వెంటనే నువ్వు అడగాల్సిన క్వశ్చన్, నువ్వు సార్ 1 మిస్ చేసావా, ఈ పవర్ లేదా చూడు. అసలు స్క్వేర్లు, అన్ని క్యూబ్లు, అన్ని పవర్ 4లు, పవర్ 5లు, పవర్ 6లు, పవర్ 7లు, పవర్ 8లు, పవర్ 9లు, పవర్ 10లు అన్నీ ఇచ్చుకోవచ్చు. పవర్ 55 కూడా అన్నీ ఇచ్చుకోవచ్చు. వాడు 1 లేదా 1 చేద్దాం, పవర్ 1 చేద్దాం ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ పవర్ 2, పవర్ 3, పవర్ 4, పవర్ 5, పవర్ 6 చేద్దాం అన్ని. పవర్ 1 చేద్దాం. లెట్స్ సీ ఫస్ట్. వీడియో 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6 plus 7 plus ... 100. ఫైండ్ యూనిట్ డిజిట్. ఏం లేదంటే పవర్ 1 అండి. ఫైండ్ యూనిట్ డిజిట్. ఒకట్ల స్థానములోని అంకె ఎంత? క్వశ్చన్. ఒకట్ల స్థానములోని అంకె ఎంత? ఇది క్వశ్చన్. సింపుల్. చూడండి, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే యూనిట్ ఎంత అని అడిగారు కదా. సమ్ ఆఫ్ n డిజిట్స్ కి ఫార్ములా ఉందండి. సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్. Sum of n natural numbers we have a formula. n into n plus 1 by 2 is the formula. Sum of n natural numbers ki formula n into n plus 1 by 2 formula. n anta 100. Numbers 100 ane mottham. n plus 1 101 by 2 by 2. Okay. ఇక 2 టేబుల్ దీంట్లో 50 టైమ్స్ అండి. ఈ మొత్తం మల్టిప్లై ఇక్కడ 0 వచ్చింది. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఆన్సర్ అంతా అవుతుందండి. లాస్ట్ 1 డిజిట్ ఏంటి? యూనిట్ డిజిట్ అడుగుతున్నారు. ఎలాగో 0 ఇంటూ సంథింగ్ అంటే ఆన్సర్ 0. సో ఒకట్ల స్థానం ఎంత అంటే ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ 0. అది మళ్ళీ ఈ నెంబర్ మాత్రం మారిపోద్దండి. ఈ నెంబర్ ప్రకారం ఆన్సర్ వస్తుంది 0. 100 వరకు 0 వచ్చింది. ఓకే,
Is this clear? Yes or no? Next. 1 square plus 2 square plus 3 square plus up to 90 square. ఒకట్ల స్థానములోని అంకె ఎంత? క్వశ్చన్. ఇవి క్లియర్గా చూస్తే స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ కలిసి ఇవన్నీ మొదటి n సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తం అని చెప్పచ్చు కదా. మొదటి n సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తానికి ఒక ఫార్ములా ఉంది. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత అంటే ఒక ఫార్ములా ఉందండి. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n plus 1 by 6. This is the formula for sum of the squares of n natural numbers. మొదటి n సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తానికి సూత్రం ఇది. ఇందులో n వాల్యూ ఇచ్చారు 90. లాస్ట్ వాల్యూనే n. సబ్స్టిట్యూట్ చేయగా 90 ఇంటూ 91. See n plus 1. 2n అంటే 290 are 180 plus 1 181. by 6. Now 6 table దీంట్లో కట్ చేస్తే 15 టైమ్స్ అండి. 6 15s are 90. ఇప్పుడు ఏమొచ్చిందండి నాకు ఆన్సర్ ఇక్కడ 15 ఇంటూ 91 ఇంటూ 181. ఒకట్ల స్థానం మాత్రం అడిగాడు. 15 91 181. మళ్ళా కూర్చుని మొత్తం మళ్ళీ చేస్తే టైం వేస్ట్. వాడు అడిగింది ఒకట్ల స్థానం కాబట్టి లెట్స్ మల్టిప్లై ఓన్లీ యూనిట్ డిజిట్స్. 5 1s are 5. మళ్ళీ 5 1s are 5. అయిపోయింది. ఆన్సర్ 5 ఓవర్. ఆన్సర్ 5 ఓవర్. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఒకట్ల స్థానం ఎంత అంటే 5. క్లియర్? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సి ఇందాక వన్స్ అయిపోయింది. ఇప్పుడు స్క్వేర్స్ వర్గాలు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? గణాల మొత్తం చూద్దాం. ఫైండ్ ద యూనిట్ డిజిట్. ఒకట్ల స్థానంలో అంకెలు కలగలము. 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ అప్ టు 100 క్యూబ్ మొత్తం సమ్ కావాలి. వచ్చిన ఆన్సర్లో నాకు ఒకట్ల స్థానం ఒకటి చాలా, అన్నీ వద్దు. మరి కూర్చొని అన్ని యాడ్ చేద్దాం, అన్ని కలుపుదాం అంటే నువ్వు కష్టం అండి. ఏం చేయాలి? సో వీ హ్యావ్ ఏ ఫార్ములా ఆఫ్ యూ. సమ్ ఆఫ్ n ద క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్. మొదటి n సహజ సంఖ్యల యొక్క గణాల మొత్తానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటది? n ఇంటూ n ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్ ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం n అంటే లాస్ట్ సంఖ్య 100 ఇంటూ 101 బై 2 హోల్ స్క్వేర్. కట్ చేస్తే 2 టేబుల్ 50. అబ్జర్వ్ 50 ఇంటూ 101 చూడండి హోల్ స్క్వేర్. ఇక్కడ 0 ఉంది కాబట్టి గ్యారెంటీగా 0 వస్తుంది. యూనిట్ ఎంతే దాని ముందు అనవసరం. 0తో కంటే చేస్తే 0 వస్తుంది. 0 స్క్వేర్ 0 ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 power 4 2 power 4 3 power 4 4 power 4 50 power 4. ఇది కొంచెం హార్డ్ వస్తుందండి. ఇది ఎలా చేయాలి చూడండి. 1 power 4 2 power 4 3 power 4 power 4 ఫార్ములాస్ ఉన్నాయా? మేబీ నాకైతే పవర్ 4 ఐడియా లేదు ఫార్ములా. సి స్క్వేర్స్ తెలుసండి. n ఇంటూ n ప్లస్ 1 బై 2. క్యూబ్స్ తెలుసు. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్కి n ఇంటూ n ప్లస్ 1 బై 2. స్క్వేర్స్కి అయితే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. క్యూబ్స్ అయితే n ఇంటూ n ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్. పవర్ 4 వచ్చింది ఈసారి. నాకు ఫార్ములా ఐడియా లేదు కాబట్టి ఒక పని చేద్దాం. ఫార్ములా వేస్తే వేసేయండి డైరెక్ట్గా. నాకైతే ఐడియా లేదు ఫార్ములా. దానికోసం నేనేం చేస్తాను చూడండి. ప్లీజ్ అబ్జర్వ్ ఆఫ్ యూ. దీన్ని మార్చిన క్వశ్చన్ ఇది చూడండి. 1 power 4 2 power 4 3 power 4 4 power 4 5 power 4 6 power 4 7 power 4 8 power 4 9 power 4 10 power 4. 10 కదా. ఇప్పుడు 11 power 4 12 power 4 13 power 4 14 power 4 15 power 4 16 power 4 20 power 4.
21 power 4, 22 power 4, 23 power 4, 30 power 4, 31 power 4, 40 power 4, 41 power 4, 50 power 4. Right? Yes or no? ఇప్పుడు నేనేం చేస్తాను చూడు సార్, అబ్జర్వ్ గైస్. ఇప్పుడు మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే 1 power 4 యూనిట్ డిజిట్ 1 అండి. 11 power 4 అన్నా 1 power 4 అన్నా ఒకటే యూనిట్ డిజిట్లో. అంటే దీంట్లో యూనిట్ డిజిట్, దీంట్లో యూనిట్ డిజిట్, దీంట్లో యూనిట్ డిజిట్, దీంట్లో యూనిట్ డిజిట్, దీంట్లో యూనిట్ డిజిట్ అన్నీ సేమే ఉంటాయి. ఈవెన్ 2 power 4 లో యూనిట్ డిజిట్, 12 power 4 లో యూనిట్ డిజిట్, 22 power 4 లో యూనిట్ డిజిట్, 32 power 4 లో యూనిట్ డిజిట్, 42 power 4 లో యూనిట్ డిజిట్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఇవి పట్టించుకోకూడదండి, ఇవి పట్టించుకోకూడదు. అంటే అన్ని టూలే ఇండైరెక్ట్గా. ఎస్ ఆర్ నో? అంటే ఇది క్లియర్గా ఇది చేసామంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది, ఇక్కడ కూడా అన్నీ అయ్యే వస్తాయి. సో ఒక్కటి చేస్తే చాలు, నాకు యూనిట్ డిజిట్ ఇందులో ఒక్కటి చేస్తే చాలు, మిగతా అన్ని సేమ్ వస్తాయని మీకు ఒక ఐడియా రావాలి. సో కమాన్, 1 power 4 1 అండి, 2 power 4 16, 2 power 4 అంటే ఎంత, 2 వెయిట్ 2 power 4 16, 3 power 4 81, 4 power 4 256, 5 power ఎనీథింగ్ 5, 6 power ఎనీథింగ్ 6, 7 power 4 7 power 4 తెలియకపోతే 7 square into 7 square మల్టిప్లై చేసుకో, అంటే 49 into 49, 9 9s 81. 8 power 4 తెలియకపోతే మల్టిప్లై చేసుకో, 8 square into 8 square అంటే 64 into 64, 4 4s 16. 9 power 4 అంటే 9 square into 9 square, and 9 square అంటే 81 into 81, 1 1s 1. 0 power ఏదన్నా 0నే. అజయ్ కమాన్ అజయ్, యాడింగ్ అలా యాడింగ్ 6 2 3 4 24, 25 26, 27 28, 2 30 33. I got 33. Unit digit only చేయాలండి. I want only unit digit 3. I need only unit digit which is 3. 33 unit digit 3. అవును, దీంట్లో యూనిట్ డిజిట్ 3 అంటే దీంట్లో కూడా 3నే, దీంట్లో కూడా 3నే, దీంట్లో కూడా 3నే, దీంట్లో కూడా 3నే. ఇవన్నీ యాడ్ చేయాలండి. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఇప్పుడు అంటే ఇండైరెక్ట్ గా ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. 5 3s 15, 5 అయిపోయింది. యూనిట్ డిజిట్ ఇస్ 5 ఓవర్. ఇస్ దిస్ క్లియర్ గైస్? yes or no? Question number 45. Observe. Now the question ఒకట్ల స్థానంలో అంకెగణము 1 power 5, 2 power 5, 3 power 5, 4 power 5 up to 95 power 5 ఇచ్చారండి. ఒకట్ల స్థానంలో అంకెగణము అన్నాడు. మీకు ఇంతకుముందు చెప్పా 1 2 3 4 5 6 7 8 9 అన్నిటికీ కూడా నువ్వు అవసరమైతే సైకిల్ లెంత్ 4 అని తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఏ ఎలిమెంట్ వేసే అన్నిటికీ సైకిల్ లెంత్ 4 అని తీసుకోవచ్చు. అన్నిటి తీసుకోవచ్చు సైకిల్ లెంత్ 4, కార్డు వర్కౌట్ అవుతుంది. సార్ కొన్నింటి సైకిల్ లెంత్ 2 ఉంది కదా, 2 అన్న మ్యాక్సిమం 4 తీసుకున్నావు, సేమే వస్తాయి ఆన్సర్లు. చెక్ చేసుకో. డౌట్ ఉందా? ఓకే 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 ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. 9 చెక్ చేద్దాం. 9 power 3876 ఒకట్ల స్థానం ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఒకట్ల స్థానం ఎంత అని అడిగాడు. 9కి సైకిల్ ఎంత ఉందండి? 9కి సైకిల్ లెంత్ 2 తీసుకున్నా, సైకిల్ లెంత్ 4 తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇది పాయింట్, చెక్ చేసుకో. 9 power రిమైండర్ ఆఫ్ 9కి సైకిల్ లెంత్ 2 తీసుకుంటే లాస్ట్ తీసుకో 6, రిమైండర్ 0 వచ్చింది. కట్ చేస్తే రిమైండర్ 0 వస్తే కట్ చేసి స్క్వేర్ తీసుకో, యూనిట్ 1, 9 square 81. అలాగే 9 power రిమైండర్ ఆఫ్ ఒకవేళ 4 తీసుకో, సైకిల్ లెంత్ 4 తీసుకుంటే లాస్ట్ 2 తీసుకో 76, 4 1s 4 ఎగ్జాక్ట్ కట్ అయింది. 9 power 0 కట్ చేస్తే 9 power 4 తీసుకో, సైకిల్ లెంత్ 0 వస్తే సైకిల్ లెంత్ తీసుకో 4, అంటే 9 square into 9 square 81 into 81 మల్టిప్లై చేస్తే అదే వస్తుంది. సార్ అంటే సైకిల్ లెంత్ 2 తీసుకున్నా 4 తీసుకున్నా ఒకటే వస్తుంది. పెద్దది తీసుకోవచ్చు, చిన్న అది సార్ సైకిల్ లెంత్ 4 ఉన్నదానికి 2 తీసుకోవచ్చు అంటే తీసుకోవద్దు. 2 ఉన్నదానికి 4 తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. దీని ప్రకారం నేనేం చేద్దాం అనుకున్నా గైస్, దీని ప్రకారం దేనికైనా సైకిల్ లెంత్ 4 అనేది తీసుకోవచ్చు. సో దానివల్ల ఏం చేద్దాం అంటే ఎప్పుడైనా సైకిల్ లెంత్ 4 దాటిందంటే చిన్నది చేసేస్తాను.
4 దాటితే చిన్న చేసేస్తాను. చూడు 5 వచ్చింది. 4 వచ్చేయి 1 4 వచ్చేయి 1 4 వచ్చేయి 1 4 వచ్చేయి 1 4 వచ్చేయి 1. సైకిల్ లెంత్ 4 దాటితే కట్ చేస్తాను. ఎంత పెరిగితే అంత 4 దాటితే కట్ చేయడమే. 5 ఇచ్చాడు కట్ చేశాడు. 1 + 2 + 3 + 4 + 95. పవర్ రాయకలేదు. దీంట్లో ఇది కావాలి. ఇది క్లియర్గా సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ కనేసి. ఇది క్లియర్గా సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అని చెప్పచ్చు కదా. సమ్ ఆఫ్ n న్యాచురల్ ఫార్ములా n × n + 1/2 అంటే 95 × 96/2. లాస్ట్ నెంబర్ 95. కట్ చేస్తే 2 టేబుల్ 4 టైమ్స్ 8 టైమ్స్. ఒకట్ల స్థానం ఎంత అంటే 0 అయిపోయింది. ఇస్ దిస్ క్లియర్? yes or no? Next question number 46. Question number 46. 1/6, 2/6, 3/6 and so on 67/6. ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనుము. మీకు ఎలా చెప్పా 4 దాటితే కట్ చేస్తాను నేను. ఇక్కడ పవర్లో 6 ఉంది. 1 to 9 ప్రతిదానికి సైకిల్ లెంత్ 4 గా నువ్వు తీసుకోవచ్చు అవసరమైతే. అన్నిట్లో 6 ఉంది కాబట్టి ఏం చేస్తాను 4 కట్ చేయి. 4 కట్ చేయి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 61 స్క్వేర్. అంటే ఇది క్లియర్గా 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ 67 స్క్వేర్. కెన్ ఐ సే లైక్ దిస్? దిస్ ఈస్ క్లియర్లీ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్. మొదటి n సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తము. సూత్రం ఏంది? కమాన్ ఫార్ములా n × n + 1 × 2n + 1/6 అంటే దీని నుంచి 67 × n + 1 68 × 2n + 1 267 are 134 + 1 135/6. yes or no? Now cancellation. 3 table 2 times 3 table 3 4s are 12 3 5s are 2 table 3 times 2 table 4 times. So 67 × 34 × 45. యూనిటీ ఇవ్వాలి. ఈ మొత్తం మల్టిప్లై చేద్దాండి మళ్ళీ టైం వేస్ట్. చూడు 5 4s are 20 0 వచ్చింది. 0 7s are 0 అయిపోయింది. యూనిటీ 0. ఇది 1/6 అలా ఇచ్చేది కదా. అంటే ఇప్పటి నుంచి దేనిలో వస్తే ఇలా మార్చుకోవడం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మాతో ఈసారి క్వశ్చన్ ఇచ్చారండి. 1/20 2/20 3/20 4/20 5/20 ఇలా ఇచ్చేసి ఒక 70/20 ఇలా ఇచ్చాడు. ఒకట్ల స్థానం అడిగాడు. 4 కట్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో 4 కట్ చేయడమే. 4 5s are 20 ఎగ్జాక్ట్లీ మొత్తం కట్ అయిపోయింది. రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వస్తే పవర్ 4 రాసుకోవాలి. రిమైండర్ 0 వస్తే పవర్ 4 రాసుకోవాలి. రిమైండర్ 0 వస్తే పవర్ 4 రాసుకోవాలి. yes or no? దాట్స్ ఆల్. నాకు చెప్పండి ఇది. అంటే ఇప్పుడు నీకు 1 నుంచి 70/4 రావాలి. అంటే ఏంటి 1/4 2/4 ఒక 10/4 ఇక్కడ మళ్ళా 11/4 12/4 మళ్ళీ ఇక్కడ ఒక 20/4 21/4 22/4 మళ్ళీ ఇక్కడ ఒక 30/4 70/4. ప్రతిదానికి 33 వస్తుంది. ఇందాక మీకు చెప్పా పవర్ 4 లెసాను. ప్రతిదానికి 3 వస్తుంది లాస్ట్ డేట్. ఈ మొత్తం ఎన్ని 7 ఉన్నాయి. 7 3 21. 1 ఆన్సర్ లాస్ట్ డేట్. 1 ఆన్సర్. అడిగేస్ ఇలాంటి క్వశ్చన్ ఎలా ఇచ్చినా 4 అన్నిట్లో 4 కట్ చేయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పు. నువ్వే చెప్పు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. You tell me one example, man. 1/26, 2/26, 3/26, 4/26, 26/26. నీకేం చెప్పాను? ప్రతి దానికి సైకిల్ లెంత్ 4 తీసుకోవచ్చు. సైకిల్ లెంత్ 4 దాటితే 4 కట్ చేయి. 4 6 are 24. 4 6 are 20. 4 6 are 20. 4 6 are 24 కట్ చేస్తే ప్రతి దాంట్లో రిమైండర్ 2 ఉంది. అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 26 స్క్వేర్. ఇది క్లియర్గా సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్. n సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తము అన్నప్పుడు ఫార్ములా ఉంది. n × n + 1 × 2n + 1/6 ఫార్ములా. దాని ప్రకారం
26 into 27 into 53/6. 3 table 2 times 9 times, 2 table 13 times. సో ఏమొచ్చిందంటే 13 into 9 into 53. ఈ మొత్తం మనం చేయొద్దు చూడు. 3 3s are 9, 9 9s are 81. ఆన్సర్ 1. ఓకే, యూనిట్ 1. ఇలా మీకు వాడి యూనిట్ ఏదైనా నచ్చండి ఇక 1 పవర్లో ఏమైనా ఇస్తాడు. 1 to సమ్ నెంబర్ ఇచ్చేసి పవర్లో స్క్వేర్ ఇవ్వు, క్యూబ్ ఇవ్వు, 4 ఇవ్వు, 5 ఇవ్వు, 6 ఇవ్వు, 10 ఇవ్వు, 20 ఇవ్వు, 40 ఇవ్వు, 90 ఇవ్వు, ఏదైనా ఇవ్వు. అందుకే 1 పవర్లు నేర్చుకోవాలి ఇక్కడ నుంచి. అంటే ఒక 4 వరకు తెలిస్తే అయ్యే రిపీట్ అవుతా ఉంటాయి మళ్ళా. క్వశ్చన్ నెంబర్ 47. Find the unity of the first 101 whole numbers. 101 whole numbers. మొదటి 101 సంఖ్యల యొక్క ఏది పూర్ణ సంఖ్యలు. హోల్ నెంబర్స్ అంటే ఏమంటారు తెలియదు? హోల్ నెంబర్స్ పూర్ణ సంఖ్యలు అనుకుంటారండి. ఒకవేళ మిస్టేక్ అయితే నెక్స్ట్ క్లాస్ చూసి చెప్తా ఒకసారి. హోల్ నెంబర్స్ అంటే 0తో ప్రారంభమవుతాయండి. 0 ప్రారంభమవుతాయి అంటే లైక్ 0 1 2 3 4 5 అలా 101 మొదటి 101 నెంబర్స్ అంటే 100తో అయిపోయాయి. ఫస్ట్ 101 హోల్ నెంబర్స్ 0 ఉంది కాబట్టి ఈ యొక్క 100 నెంబర్స్ అది 0 ఒకటి 101 నెంబర్స్ అని మొత్తం 50. ఇది ఏమన్నాడు ఒకటి ఈ మొత్తాన్ని మొత్తం ఈ మొత్తం చేయాలి అంటే సమ్ చేయాలి. సమ్ చేశాక యూనిట్ ఎంత అని అడిగాడు. మరి ఇప్పుడు ఈ 0 యాడ్ చేస్తే మారిందా? 0 ఉంటే ఎంత లేకపోతే ఎంత? అదో నెంబర్గా కౌంట్ చేసుడు అంతే. ఇప్పుడు యాడ్ చేయాలి దాన్ని పట్టించుకోకల్లా 1 to 100 నెంబర్స్ యాడ్ చేయాలి. ఎలా కూర్చొని యాడ్ చేయమంటారు అయితే 1 to 100 నెంబర్స్ యాడ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉందండి. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ కి ఫార్ములా. మొదటి n సహస్రంగుల యొక్క సహస్రంగుల మొత్తానికి ఫార్ములా n into n plus 1/2 100 into 101/2 50 సార్లు 0 into ఎంత ఉన్నా 0 వచ్చింది అయిపోయింది ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. The rightmost non-zero digit of the number 40^6540. 40^65 నందు కుడివైపు నుంచి వచ్చు మొట్టమొదటి 0 కాకుండా వచ్చు అంకె ఎంత? చూడండి 40^6540. ఇది సాల్వ్ చేస్తే అంటే దీని అర్థం ఏంటి? దీన్ని 40ని ఇన్నిసార్లు వేయాలి. 40 ఎన్నిసార్లు రాశాను? 6540 సార్లు రాశాను. రాసిన తర్వాత గుణించు, మల్టిప్లై, సమ్ కాదు గుణించు. గుణిస్తే 7 దాకా వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడి నుంచి అన్ని జీరోలు ఉంటాయి, బోసాలు ఉంటాయి. ఎన్ని? 6540 అంటే 6540 జీరోలు ఉన్నాయి. నాకు వచ్చిన ఏంటంటే చివరి స్థానం అడగరా, ఈ జీరోలు కాకుండా అంకెలు ప్రారంభమైన ఈ అంకె ఎంత? ఇది క్వశ్చన్. The rightmost non-zero digit of the number. దీంట్లో rightmost non-zero digit కుడివైపు నుండి వచ్చు మొట్టమొదటి 0 కాకుండా వచ్చు అంకె ఎంత? అది క్వశ్చన్. రైట్? ఎస్ ఆర్ నో? దాట్స్ ఆల్. చూడండి ఏం చేద్దాం? ఐడియా ఏముందా? కమాన్, ఏం చేద్దాం? గివ్ మీ ఎన్ ఐడియా. కమాన్, సింపుల్ అండి. ఏం చేస్తాడు దీన్ని? ఈ 40ని డివైడ్ చేయి, ఆ 40ని డివైడ్ చేయి. చూడు ఏం చేస్తా అంటే 4^6540 ఒకటి, 10^6540 డివైడ్ చేశాను. 4 10s అంటే 40 సేమ్ చేశాను. ఇప్పుడు చూడిగా ఈ 10లో ఎలాగో అన్నీ కూడా జీరోలే ఉంటాయండి. ఈ మొత్తం జీరోసే. ఇక దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఇవన్నీ జీరోలు. నాకు దీని గురించి అక్కడ ఇగో ఇన్ని జీరోస్ వస్తాయి అంటే ఇన్ని జీరోస్ వస్తాయి, 6540 వస్తాయి. ఈ పార్ట్ అయిపోయింది. ఇగో ఈ పార్ట్ క్యాలిక్యులేషన్ ఇదే. ఇక ఈ పార్ట్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇది అడిగింది ఇందులో యూనిట్ డిజిటే. ఇండైరెక్ట్ గా యూనిట్ డిజిట్ ఆఫ్ 4^6540. వాడు కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా ఇచ్చాడు అంతే. ఇది కూడా యూనిట్ డిజిటే, ఒకట్ల స్థానం కనుక్కోవడం ఇది కూడా. కాకపోతే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇది, నువ్వు కనుక్కోవాల్సింది దీంట్లో. క్లియర్? ఇక యూనిట్ డిజిట్ కావాలి. కమాన్, ఒకట్ల స్థానం కావాలంటే ఏం చేస్తావు? 4 పవర్ రిమైండర్ ఆఫ్ 4 యొక్క సైకిల్ లెంత్ 2 కాబట్టి
లాస్ట్ ఒకటి తీసుకో చాలు 0. 0/2 రిమైండర్ 0. రిమైండర్ 0 వస్తే కొట్టి పడేసి టేక్ సైకిల్ లెంత్ 2. 4 స్క్వేర్ 16. 6 అనేది ఫస్ట్ నాన్ డిజిట్ నెంబర్ ఎంత అంటే 6 ఇక్కడ అంతే అయిపోయింది. ఇస్ దిస్ క్లియర్? yes or no? నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద యూనిట్ డిజిట్. చూడండి 2 power 2 power n is equal to 6 అండి. Then find the unit of, actually to find లేదు, the unit of this is 6. Then the find the unit of this how much? 3 power n ఎంత? 2 power n అనేది 6. నందు కుడివైపు వచ్చు సంఖ్య ఎంత అంటే ఒకట్ల స్థానం ఎంత అంటే 6. ఒకటి స్థానం 6 అయితే దీంట్లో వచ్చి ఒకటి స్థానం ఎంత అయిపోయింది. ఏలేదండి ఇది సాల్వ్ చేస్తే ఒకట్ల స్థానం 6 వచ్చింది. మరి ఇది సాల్వ్ చేస్తే ఒకట్ల స్థానం ఎంత అది క్వశ్చన్. ఇది కుడివైపు ఏం లేదండి. దీంట్లో ఒకట్ల స్థానం 6, దీంట్లో ఒకట్ల స్థానం ఎంత ఇది క్వశ్చన్. అబ్జర్వ్. ఇప్పుడు ఒకట్ల స్థానం అంటే ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదండి. ఇవన్నీ అవసరాలా? ముందు ఇవన్నీ అవసరాలా? ఇది ఒక్కటి తీసుకో. 2 power 1 2, 2 power square 4, 2 cube 8, 2 power 4 16. 6 ఎప్పుడు వస్తుందంటే n వాల్యూ 4 అయితే, 6 ఎప్పుడు వస్తుంది n వాల్యూ 4 అయితే, n వాల్యూ 8 కూడా వస్తుంది, కావాలంటే 12 కూడా వస్తుంది, 16 కూడా వస్తుంది, 20 కూడా వస్తుంది, అన్ని అక్కర్లా. తీసుకో 4 తీసుకో చాలే, చిన్నది తీసుకోవాలా. అంటే నాకు ఈ n వాల్యూ ఎంత వచ్చిందంటే 4 వచ్చిందండి. ఈ n వాల్యూ 4 వచ్చింది. 2 n వాల్యూ 4. ఇదంతా పర్లేదండి. 2 power 4 into 6. ఇప్పుడు 3 పవర్ n అన్నాడు. n ఇప్పుడే వచ్చింది 4. ఒకట్ల స్థానం ఎంత? ఒకట్ల స్థానం అంటే ఇవన్నీ అవసరం లేదండి. ఒక్కటి తీసుకో. 3 power 4 అంటే 3 power 4 అంటే 3 square into 3 square. 3 square అంటే 9. 9 into 9 81. అయిపోయింది. One answer over. Clear? Question number 50. Find unit digit. ఒకట్ల స్థానములోని అంకెను కనుగొనము. ఫైండ్ యూనిట్ డిజిట్. చూడండి, ఆలోచించండి. ఈసారి మీరు చెప్పాలి. ఈ ప్రాబ్లం మీరు ఆన్సర్ చేయగలగాలి. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆలోచించి చేయగలగాలి. ఈ క్వశ్చన్కి జాగ్రత్తగా ఆలోచించి నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఒకట్ల స్థానం, అది కూడా విఎంఆర్ లాజిక్ మెథడ్లో. కమాన్ థింక్. సింపుల్. 5 power anything 5. 6 power anything 6. తెలీదు మొత్తం మల్టిప్లై. ఇది తెలీదా? ఇది కూడా నాకు తెలీదా? ఒకట్ల స్థానం ఎంత? 6 5 30. 0 into x 0 అయిపోయింది. ఒకట్ల స్థానం 0. క్లియర్? With this all of you we finished to find unit digit. ఒకట్ల స్థానంలోని అంకె కనుగొనుట అయిపోయింది. రైట్? హై డియర్ స్టూడెంట్స్, సో నెంబర్ సిస్టమ్ క్లాస్ ఇప్పుడు దాకా వాచ్ చేశారు. హౌ డు యూ ఫీల్? నెక్స్ట్ నా ఫ్రీ క్లాసెస్ ఇంకా ఈ యూట్యూబ్లోనే కాకుండా అన్అకాడమీలో కూడా వస్తాయండి. అన్అకాడమీలో కూడా గైస్, అన్అకాడమీలో కూడా నా ఫ్రీ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ ఇన్ అన్అకాడమీ ఆల్సో. ఈ మధ్య చూస్తే ఆల్మోస్ట్ అన్ని టాప్ ఎడ్యుకేటర్స్ దే ఆర్ ఇన్ అన్అకాడమీ. అన్అకాడమీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి స్టేట్లో ఉన్న మేజర్ టాప్ ఫ్యాకల్టీ అందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఇన్ అన్అకాడమీ గైస్, ఇన్ స్టేట్ పిఎస్సి యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. I was there in state PSC and banking exams. Two things all of you. I was there in state PSC as well as banking exams. ఈ రెండిట్లోనూ నేను ఉంటా అండి. ఓకే, బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా రాలేదు. ఇంకొక 2 డేస్లో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా మూవ్ అవుతున్నాను. అన్అకాడమీలో స్టేట్ పిఎస్సిలో వచ్చేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక 2 డేస్లో బ్యాంకింగ్లో కూడా వెళ్తున్నాను. నా ఫ్రీ క్లాసెస్ దీంట్లో మళ్ళీ బ్యాంకింగ్లో రెండిట్లో వస్తాయి. ఓకే, అయితే ప్రజెంట్ ఇందులో మండే నీకు 2వ తారీఖు నుంచి ఫ్రీ క్లాస్ అని ఈ స్టేట్ పిఎస్సిలో వస్తున్నాయండి. ఫ్రీ క్లాసెస్ చూస్తే
మీరేం చేస్తారంటే ఈ స్టేట్ పిఎస్సి క్లిక్ చేయండి. ఈ స్టేట్ పిఎస్సిలో యూ జస్ట్ టేక్ ఆంధ్ర అండ్ తెలంగాణ లైక్ ఏపీఎస్సి టీఎస్పిఎస్సి అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో యూ జస్ట్ టైప్ విఎంఆర్. సెర్చ్లో యూ జస్ట్ టైప్ విఎంఆర్. అది టైప్ చేస్తే ఇగో ఇలా వస్తుందండి. యాక్చువల్లీ ఐఎమ్ ద టాప్ ఎడ్యుకేటర్ ఇన్ అన్అకాడమీ గైస్. ఓకే, సో ఐఎమ్ వన్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేటర్స్ ఇన్ అన్అకాడమీ. అయితే మీకు దీంట్లో కూడా నా ఫ్రీ క్లాస్ వస్తాయి. అయితే ఈ అన్అకాడమీ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక్క సబ్స్క్రిప్షన్ తీసుకుని ఇందులో జాయిన్ అయితే ఇందులో ఉన్న అందరి ఫ్యాకల్టీస్ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు. ఒకే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నాతో పాటుగా ఇందులో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ క్లాస్ మీరు వినొచ్చు, ప్రతి ఫ్యాకల్టీ వినొచ్చు నాతో పాటుగా. అయితే రిఫరల్ కోడ్లో మీరేం చేయాలంటే విఎంఆర్ లాజిక్స్ అని రాయండి. యాక్చువల్గా ఫీజు ఎంత అంటే 7,000 రూపీస్ ఉంటుందండి. రిఫరల్ కోడ్లో మీరు విఎంఆర్ లాజిక్స్ అని రాయటం వల్ల మీకు స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ వస్తుంది. The fee will be 6,300 rupees only. The fee will be, see, referral code లో మీరు VMR Logics అని రాయటం వల్ల మీకు స్ట్రైట్ అవే ఒక 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ VMR Logics అని రాయండి. అయితే దీని అడ్వాంటేజ్ ఏంటి, ఒక సబ్స్క్రిప్షన్తో మీరు ఇందులో ఉన్న ప్రతి వాళ్ళ క్లాసులు ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు అన్నీ కూడా లైవ్ క్లాసులే. మొత్తం లైవ్ క్లాస్, రికార్డ్ కాదు. లైవ్ క్లాస్ ఉంటే రికార్డ్ రెండు ఉంటాయి. నువ్వు ఏ గంట చూసుకోవచ్చు, 1 year వినొచ్చు. ఓకే, అయితే ఇందులో నా ఫ్రీ క్లాసెస్ చూడాలి అనుకుంటే, ఒకవేళ ఇందులో నా ఫ్రీ క్లాసెస్ చూడాలి అనుకుంటే అబ్జర్వ్, ఇక్కడ మీరు ఫాలో అని క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ ఫాలో క్లిక్ చేయండి. ఈ ఫాలో క్లిక్ చేయడం వల్ల నా ఫ్రీ క్లాసెస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫాలో అనేది క్లిక్ చేయండి. ఓకే, తర్వాత ఈ విఎంఆర్ ఓపెన్ చేశారనుకోండి, విఎంఆర్ ఓపెన్ చేస్తే సో ఇది ఇలా వస్తుందండి. ఓకే, ఇక్కడ ఫాలో క్లిక్ చేసుకోండి. ఇలా డీటెయిల్స్ వస్తాయి. ఇవేంటంటే నా రెగ్యులర్ క్లాసెస్, రైట్ నౌ ప్రెసెంట్ కోర్సెస్ రన్నింగ్, ఏవైనా కోర్సెస్ నేను చెప్తున్నాను. ఇవి నా స్పెషల్ క్లాస్ అండి. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్. ఈ స్పెషల్ క్లాస్ అన్ని ఫ్రీ క్లాసెస్. ఆల్మోస్ట్ ఒక 90 అవర్స్ ఫ్రీ క్లాస్ ఉన్నాయండి. ఇక్కడ సి ఆల్ కొట్టారనుకోండి, దీంట్లో ఒక 90 అవర్స్ ఫ్రీ క్లాస్లో అవుతాయి. ఒక 90 అవర్స్ ఫ్రీ క్లాస్లో ఉన్నాయి. ఇవన్నీ నువ్వు ఫ్రీగా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీగా చూసుకోవచ్చు మొత్తం. దీంట్లో చాలా డేటా వస్తుంది, మీకు ఫ్రీగా వస్తుంది. అన్అకాడమీ వాళ్ళు చాలా ఫ్రీ క్లాస్ ఇస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ మీరు ఫ్రీగా చూసుకోవచ్చు అండి. నా ఫ్రీ క్లాస్ ఇవన్నీ కూడా స్పెషల్ క్లాస్ అని ఉంటాయి. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ సి ఆల్ కొట్టండి, అవన్నీ మీరు ఫ్రీగా చూసుకోవచ్చు నా క్లాస్ అన్నీ కూడా. ఓకే, అవి లైవ్ క్లాసెస్. అయితే అందులో రికార్డెడ్ క్లాస్ అన్నీ ఉంటాయి, అవి కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రీగా. ఓకే, దీనికి మీరేం చేయాలంటే ప్లే స్టోర్లో అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి ప్లే స్టోర్లో ఏం చేయాలి, మీరు అన్అకాడమీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఇగో ఈ సింబల్ కనబడుతుంది మీకు, లోగో, అది డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రీగా చూసుకోవచ్చు మీరు కూడా. ఈ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ 2వ తారీఖు నుంచి 2nd తారీఖు నుంచి ఈవినింగ్ 7:30 to 8:30 నేను రోజు లైవ్లోకి వస్తాను అండి. 7:30 to 8:30 PM లైవ్లో కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. Interested students can attend the classes. Live లో 7:30 to 8:30 PM live లో నేను కొన్ని క్లాసెస్ చెప్తున్నాను. Interested students you can attend and you can improve your knowledge. Right? And everyone, please share the information. Okay? Share the information to all your friends. Right? ఇవి కాకుండా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. Guys, మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. That is VMR Logics. ఇట్స్ టెలిగ్రామ్. ఈ టెలిగ్రామ్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఈ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. క్వశ్చన్స్ మీకు ఏదైనా డౌట్ వస్తే ఈ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. ఆన్సర్ నా మెథడ్స్లో మీకు వస్తాయి. ఆన్సర్ నేను చేయను, స్టూడెంట్స్ ఆఫ్ VMR వాళ్ళు చేసి పెడతారు మీకు ఆన్సర్స్ నా మెథడ్స్లో. అలాగే మీకు ఒకవేళ సపోజ్ ఇందులో ఏదో మీరు జాయిన్ అయితే, సపోజ్ మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చి అడిగారు వాళ్ళు ఎవరో, మీకు తెలుసు, మీరు కూడా చేయండి, చేసి పెట్టచ్చు ఆన్సర్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దాట్ పర్పస్. అంతేగాని గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, బాగున్నావా, ఏ డ్రెస్ వేసుకున్నావు, వీటి కోసం కాదు ఇచ్చిన యాప్. ఈ టెలిగ్రామ్ ఎందుకంటే ప్యూర్లీ అఫీషియల్ పర్పస్. ఏదైనా డౌట్స్ వస్తే మీరు అడగచ్చు. దీన్ని స్టూడెంట్స్ కోసం పెట్టింది. స్టూడెంట్స్ ప్లీజ్ యూటిలైజ్ ఇన్ ఏ ప్రాపర్ వే.
Okay, and share the information all of you about my YouTube channel also, VMR Logics all of you. దీన్ని కూడా మీరు ఏం చేయాలంటే అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది క్లాసెస్. మీకు ఈ నెంబర్ సిస్టమ్ క్లాసెస్ని రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.